వినబడుతున్నాయా అందరికి? చిన్నబాబు పరిచయం చేస్తావా? ఓకే. మహేష్ మీరు పరిచయం చేయండి. మహేష్ ఉన్నారా మీరు? సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. శుభం అండి. పరిచయం చేస్తారా ఒకసారి కొత్త వాళ్ళకి? సార్ తప్పకుండా. ముందుగా మీకు థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు మహేష్. నేను రీసెంట్ గానే అక్షయతృణీయంలో నా ఫుల్ కోర్స్ని అలాగే ఎంఏబి సెషన్ కూడా కంప్లీట్ చేశారు మిత్రులారా. అంటే నాకు అనిపించిన ప్రకారం చెప్పాలంటే, నాకున్న అనాలిసిస్ లో ఒక అంటే క్వాలిటీ పరంగా చూసుకున్నా కానీ క్వాంటిటీ పరంగా చూసుకున్నా కానీ ఏ విషయాన్ని ఎంతవరకు చెప్పాలి, ఆప్షనల్ అనేది మీ అందరికీ తెలిసిందే, 500 మార్క్స్ ఉంటుంది. సో ఆప్షనల్ రోల్ కూడా మనకి ర్యాంకింగ్ లో కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. లైక్ ఏ విధంగానైతే మనకి ఎస్ఏ ఎథిక్స్ ఎలాగో లేదా ఫైనల్ పర్సనాలిటీ టెస్ట్ ఎలాగో, ఆప్షనల్ కూడా అలాగే క్రూషియల్ రోల్ అనమాట. సో ఆప్షనల్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందరూ ఆల్రెడీ లిటరేచర్కి వచ్చారంటే మినిమం అందరూ అవగాహన కూడా ఉండుంటారు. లిటరేచర్ తీసుకోవడానికి వారి యొక్క వ్యక్తిగత కారణాలు, వారికి ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ఇష్టం, ఎలాంటి అయినా కావచ్చు, ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకున్నందుకు ముందుగా నా తరపున మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. లిటరేచర్ కి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుగులో రాయడం అన్నా, పర్సనల్ గా నేను కూడా కొన్ని కవితలు ఇలాంటివి కూడా చిన్నప్పటి నుంచి రాసేవాడిని, స్కూల్ డేస్ నుంచి వ్యాసాలు ఇలా. ఈ విధంగా కూడా నాకు కొంచెం తెలుగు పట్ల ఇష్టం, ఆసక్తి, ఇవి రెండు నన్ను ప్రేరేపించాయి. సో ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నాకు ఎప్పుడు కానీ ఒక ఎలాంటి లోటు అనేది లేదు. అరే ఇలా అయితే బాగుండదు, ఇలా అయితే అనేది ఏం లేదు. నాకు వ్యక్తిగతంగా అయితే ఆప్షనల్ కోచింగ్ పరంగా 100కి సారు 101% చేశాడని మనస్ఫూర్తిగా చెప్పగలను. ఇది మినిమం అంటే ఒక పర్స్పెక్టివ్. ఎప్పుడైతే ఒక ఆప్షన్ ఇది అయితే మీరు తీసుకున్న పరంగా వీరు మీరు అన్మ్యూట్ చేయండి. వీరు మీరు మ్యూట్ చేయండి. ఓకే, హలో చెప్పండి. అది అంటే ఆప్షన్ పరంగా అయితే నేను సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. వీరు మీరు మ్యూట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మీరందరూ మ్యూట్ చేసుకోండి. సో నేను చెప్పేది కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో లిటరేచర్ తీసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందులో కూడా హ్యాపీ అనేది ఎప్పుడు ఈ ప్రిపరేషన్ లో అప్ అండ్ డౌన్స్ అనమాట, అందరికీ తెలిసిందే అది. సో అక్షయతృణీయం అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నేను అక్కడ ఒక విద్యార్థిగా ఎన్రోల్ అయ్యేందుకు నేను పర్సనల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే అంత ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. సార్ పరంగా కూడా మనకి చిన్నబాబు సార్ కానివ్వండి, సీతాపతి సార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాకు పర్సనల్ గా అయితే ఇప్పటికీ కూడా ఎలాంటి డౌట్ ఉన్నా స్టార్టింగ్ లో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనకి వాళ్ళు పెట్టినట్టు 24/7 అన్నారో, ఆ మాట ప్రకారం వాళ్ళు అన్న మాట మీద నిలబడ్డారు. అది ప్రూవ్ అయింది. నాకు పర్సనల్ గా 1 year ఎక్స్పీరియన్స్ ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ. నేను లాస్ట్ ఇయర్ December 1st జాయిన్ అయ్యాను నా కోర్సు, సెకండ్ బ్యాచ్ లో నేను. సో ఎగ్జాక్ట్లీ ఈ ఇయర్ కి నా ఫస్ట్ యానివర్సరీ అనుకోవాలి సార్ దగ్గర జాయిన్ అయ్యి కోచింగ్. సో సార్ అందరికి, టీమ్ కి కూడా నా తరపున మనస్ఫూర్తిగా పాదాభివందనలు తెలియజేస్తున్నాం. సో ఇది ఇంట్రడక్షన్. జస్ట్ లిటరేచర్ పరంగా మనకి ఎలాంటి డౌట్ ఉన్నా ఏ పేపర్ అయినా సరే, పేపర్ 1 పార్ట్ ఏ, పార్ట్ బి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ మన 2 పేపర్స్ లో కూడా సార్ నుంచి కూడా 100% ఎఫర్ట్స్ ఉన్నవి. సారు అంటే నాకు ఇక్కడ ఇంకా నచ్చిన విషయం ఏంటంటే, సార్ క్లాస్ చెప్తూనే క్లాస్ మధ్యలో కొన్ని మనకి మన పర్సనల్ గా లైక్
మోటివేషన్ అనివ్వండి, లేదా ఎగ్జామ్ పరంగా మనకి టిప్స్ లైక్ ఎక్కడ దేన్ని ఎలా వాడితే మనకి మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటది, ఎక్కడ దేన్ని మనం తగ్గాలి, ఎక్కడ ఎలా మనం ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి, సమస్యకి తగ్గట్టు పరిష్కారాన్ని ఎలా ఆలోచించాలి, ఇలా ఒక్కటి కాదు తెలుసు మనకి మెయిన్స్ లో కానీ ఎక్కడైనా మనం ఒక డైమెన్షన్ కాదు మల్టిపుల్ డైమెన్షన్ అంటే వివిధ రకాల కోణాల్లో ఒక విషయాన్ని విశ్లేషిస్తూ ముందుకెళ్ళాలి. అదే కూడా మన లిటరేచర్ కి పనికొస్తుంది. లిటరేచర్ వల్ల కూడా నాకు పర్సనల్ గా జిఎస్ హిస్టరీ కవర్ అయింది, కొన్ని చోట్ల ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అయింది, ఎథిక్స్ కవర్ అయింది. సో సందర్భాన్ని అనుసారాన్ని బట్టి మనకున్న 36 చాప్టర్స్ పేపర్ 1 పేపర్ 2 కలిపి టోటల్ 36 చాప్టర్స్ ఉంటవి. ఆ 36 చాప్టర్స్ కూడా మనం చదివితే పూర్తిగా ఏది ఎక్కడ వాడాలి అనేది ఒక విషయానికి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది సార్. థ్యాంక్ యూ సార్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంటైర్ టీమ్ కి, అక్షత్ యూనియన్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా మాటలు ఇంతసేపు మీ ఓపికతో ఆసక్తితో విన్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ధన్యవాదాలు మహేష్. మీరు ఖచ్చితంగా సివిల్ సర్వెంట్ గా మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు పడినటువంటి ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టం మీకు ఖచ్చితంగా ఫలితం రూపంలో రావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ఆహ్వానం. తెలుగుని ఎందుకు ఇష్టపడాలి, అసలు తెలుగుని ఎందుకు ఆప్షన్ తీసుకోవాలి, సివిల్ సర్వీసెస్ లో తెలుగు వస్తుందా, అసలు ఎవరికైనా మంచి స్కోర్ చేసేటువంటి ఛాన్స్ ఉందా లేదా, దీని మీద చాలా మందికి కొంతమందికి ఊహాగానాలు, కొంతమందికి అపోహలు, కొంతమందికి ఇబ్బందులు, ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ముందు మనకు కావాల్సింది ఏమిటి అంటే తెలుగు లిటరేచర్ మీద ఇష్టం కావాలి, ఇష్టం ఉండాలి. ఎంత ఇష్టం అంటే దాంట్లో మనం నెగ్గుకు రాగలం అనేటువంటి ఇష్టం ఉండాలి. అంతటి ఇష్టం ఉన్న తర్వాత సబ్జెక్ట్ ని గైడెన్స్ ఇచ్చేవాడు కావాలి, కోచింగ్ ఇచ్చేవాడు కాదు. అంటే తేడా ఉంది. గైడెన్స్ ఇచ్చేవాడు కావాలి. కోచింగ్ అంటే పాఠం చెప్పుకొని వెళ్ళిపోవటమే. గైడెన్స్ అంటే కంటిన్యూషన్ ఉంటుంది. ఆ కంటిన్యూషన్ అనేది ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ నేపథ్యంలో ఆలోచన విధానం కానీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ రాసే వరకు మీతో పాటు అక్షయ్ యూనియన్ ఖచ్చితంగా ఉంటుంది. నా పేరు సీతాపుత్రరావు అంటారు. ప్రధానంగా మీకు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి. చిన్నబాబు కూడా లైన్ లో కూర్చున్నారు. మీకు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా చిన్నబాబు? రైట్. ఈరోజు మనం సెషన్ లో ప్రధానంగా సిలబస్ ఎలా ఉంటుందో మీకు ఎంతమందికి తెలుసండి? సిలబస్ ఎలా ఉంటుంది, ఏ ఏ అంశాలతో కూడి ఉంటుంది, ఇలా ఎవరికైనా తెలుసునా తెలీదా? మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మెసేజ్ పెట్టచ్చు. ఏమంటే ఎవరైనా మాట్లాడతారా? మెసేజ్ అయినా పెట్టచ్చు, మాట్లాడచ్చు. సమగ్ర పరిశీలన సివిల్ సర్వీసెస్ లో మనకి ఆప్షనల్ లో ఐచ్ఛికం అంటాం. ఐచ్ఛిక అంశంలో 500 మార్కులకు గాను తెలుగు 2 పేపర్లతో ఉంటుంది. 2 పేపర్స్ ఉంటుంది. ఏమంటే తెలుసు కదా మీకు అందరికి. ఈ 2 పేపర్స్ లోంచి ఎంత సంపాదించవచ్చు అంటే 350 మార్కుల్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇది జోక్గా చెప్పడం కాదు. మీరు సమగ్ర పరిశీలన చేసినప్పుడు ఇందులో ఉన్న సిలబస్ సంబంధించిన ప్రతి విషయాన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. దాన్ని మీరు పరిశీలనతో కూడిన రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఈ మొత్తం కోర్సు మనకి ఇది మెయిన్ కోర్స్ అంటాం దీన్ని. ఈ మెయిన్ కోర్స్ అనేది మనకి 3.5 months సుమారుగా ఉంటుంది. ఆ తర్వాతది ఎంఎంబి మెయిన్స్ మార్క్స్ బూస్టర్ అనే కోర్సు 1 month మాత్రమే ఉంటుంది. ఈ రకంగా మేము 2 రకాల కోర్సులను ఇస్తున్నాము. దీంతో పాటుగా ఈ ఎంఎంబి కోర్సులో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా 3 రకాలు. దీంట్లో పాటు మీకు
ఈ మెయిన్ కోర్సులో భాగంగా మినీ టెస్ట్ సిరీస్. మినీ టెస్ట్ సిరీస్ అంటే ఏమిటి అంటే ప్రతి పాఠ్యాంశంలోంచి మీకు టెస్టులు అనేవి కనిపిస్తాయి. దీనివల్ల పాఠ్యాంశం చదివిన తర్వాత మీరు మినీ టెస్ట్ సిరీస్ సుమారుగా మనకి 25 వరకు ఈ టెస్ట్ సిరీస్ అన్ని రకాల టెక్స్ట్లోంచి అన్ని రకాల ఏరియాస్ నుంచి కవర్ అయ్యేలాగా టెస్ట్ సిరీస్ ఉంది. దీంతో మీరు 2 రకాల టెస్ట్ సిరీస్ కనుక రాసినట్లయితే ఆల్మోస్ట్ 90% వరకు మీరు మెయిన్స్ రాసినంత ఎఫర్ట్స్ పెట్టొచ్చు. అలా పెట్టి రాయాలి. రాసినప్పుడు అందులో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మీరు ల్యాబ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాల్ని క్లియర్ కట్ గా చెప్పే విషయం ఏదైతే ఉందో, ఎలా చెప్పాలో, ఎలా చెప్తే బాగుంటుందో ఈ కోర్సులో భాగంగానే కొంత చెప్తాం. కోర్స్ అయిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ తో రాయొచ్చు. మినీ టెస్ట్ సిరీస్ అది. ఇదేమో గ్రాండ్ టెస్ట్ సిరీస్. ఇందులో ఎంఎంబి కోర్సులో గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అవి కంప్లీట్ గా పేపర్ 1 నుంచి 5, పేపర్ 2 నుంచి 5 ఉంటాయి. మొత్తం 10 ఉంటాయి. ఇది టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి అంశం. మీలో ఎవరైనా సరే మీకు ఏదైనా సందేహం వస్తే అక్కడ మీరు ప్రతి క్లాస్ తర్వాత ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మినిమం టైం అనేది మీకు క్లాస్ అయిన తర్వాత ఏ రోజు సెషన్ లో ఆ రోజు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నాయనుకోండి, చాలా మందికి ప్రత్యేకమైన సెషన్ కూడా పెడతాం. ఇది బేసికల్ గా అక్షయ తోనీరం మీకు ఇచ్చేటువంటి ఒక సర్వీస్ ఓరియంటేషన్ లోని కొంత నామినల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల నేపథ్యంలో వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ అవగాహన కావాలి. దేని మీద అవగాహన కావాలి అంటే సిలబస్ మీద అవగాహన కావాలి. చాలా మంది ఏమంటారంటే తెలుగు అంటే ఈజీ అంటారు, మిగతా సబ్జెక్టులు కూడా ఈజీ అంటారు. నిజానికి అన్ని సబ్జెక్టులు ఒకే రకంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మాట, తెలుగు ఈజీ కాదు, ఆంథ్రోపాలజీ ఈజీ కాదు, ఇంకే సబ్జెక్ట్ అయినా ఈజీ కాదు, అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి. కాకపోతే దానికంటే బెటర్ ఏది అంటే కనుక మీ ఇష్టం. మీరు తెలుగే తీసుకోమని ఎవరు ఫోర్స్ చేయకండి, ఫోర్స్ చేయకూడదు. మీ ఇష్టం ఏది అవుతుందో దాన్ని తీసుకో. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉండాలి, దాంట్లో నేర్చుకోవాలనే కుతూహలం పెరగాలి. దానికి మీకు మెటీరియల్ అవైలబిలిటీ ఉండాలి, చెప్పే గైడెన్స్ అవైలబిలిటీ ఉండాలి, మీ ఇష్టం దాంతో లింకప్ అవుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే అది ఇష్టంగా మారుతుంది. అప్పుడు మీ లక్ష్యం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అది మొట్టమొదట ఎవరైతే సివిల్స్ లో మెయిన్స్ లోకి రావాలనుకుంటున్నారో ఈ ఆప్షనల్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ కంటే ముందే మెయిన్స్ క్లియర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎలా క్లియర్ చేయడం అంటే పరీక్ష రాసి క్లియర్ చేయడం కాదు. అంటే మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి మధ్యలో మాక్సిమం 6 నెలలు ఉంటుంది. ఇప్పుడైతే 2 మంత్సే ఉంది. చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే అది పోస్ట్ పోన్ అవడం వల్ల 2 మంత్స్ 3 మంత్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వలేదు. అందుకని ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినా రాకపోయినా 6 నెలలు ఉంటుంది కనీసం. 6 నెలల టైంలో మెయిన్స్ చదవాలంటే మీకు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కోర్సులు కంప్లీట్ చేయాలంటే మెయిన్స్ ఒక్కదానికి 500 మార్కులు చాసుకోవాల్సి వస్తుంది. తర్వాత 9 పేపర్స్ చదువుకోవాలి ఇందులో భాగంగా. ఈ మెయిన్స్ లో భాగంగా ఎన్నిటిని చదవాలి అంటే మీకు టైం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ చదివేస్తూ తర్వాత ప్రిలిమ్స్ మీద ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లోపు దీన్ని కంప్లీట్ చేసేస్తే తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ వస్తుంది మీకు. అక్కడికి మీరు టైం ఒక పక్క నుంచి మెయిన్స్ కంటిన్యూ అవుతుంది, ప్రిలిమ్స్ కూడా ప్యారల్ గా చేసుకోవాలి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే మీకు ఆన్లైన్ సంబంధించి ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీ ఇంట్లో ఇంటర్నెట్ పెట్టుకుంటే చాలు. ఎక్కడి నుంచి అయినా సరే మీరు దాన్ని నేర్చుకోవడానికి తక్కువ సమయం. మీరు వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేయడం, మళ్ళీ రావటం, ఈ జర్నీ, ఇదంతా కూడా మీకు ఇబ్బందికరమైన అంశం. ఈ రోజుల్లో ఇంకా సమస్య ఏదైనా కనుక వస్తే, ఆరోగ్య సమస్య ప్రధానంగా ఏ కరోనానో ఇంకోటో వస్తే ఇంట్లో ఉంటే కొంచెం సేఫ్, బయటకు వస్తే కొంచెం కష్టమైన విషయం. అందుకని మీరు ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉన్న ప్రదేశంలో ఉండగలిగితే మీకు బెస్ట్ ఏమిటి అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ కోచింగ్ చాలా బెస్ట్. అంటే నేను చెప్తున్నాను కాబట్టి బెస్ట్ అని కాదు, మీరే ఆలోచించండి. ఇక అది రెండో అంశం. ఇక మీరు ఏ చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి, ఎలా వస్తాయి ఎగ్జామినేషన్, ప్రతిదీ కూడా మీకు పాఠంతో పాటే పాఠం అవుతుంది. ఎలా ఇస్తారో మోడల్ చెప్తాం, ఏ ప్రశ్నలు ప్రీవియస్ గా వచ్చాయో చెప్తాం. దానితో పాటు ఎగ్జామినేషన్ తో పాటు మీకు పాఠ్యాంశాలు మొత్తం మాక్సిమం లెవెల్లో చెప్తాం. అది మెయిన్ కోర్స్ కాబట్టి. అదే ఎంఎంబీ కోర్సులో ఏం చేస్తామంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ అనాలిసిస్ ఉంటుంది. అది క్లియర్ కట్ గా ఉంటుంది. ఎందుకంటే దాన్ని సపరేట్ చేయకపోతే ఇదే కోర్స్ చెప్పేచ్చు కదా ముందే అనొచ్చు. మీకు కావాల్సిన ప్రశ్న సమాధానమే కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
ఎంఎంఏ కోర్స్ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి దీని మీద అవగాహన ఉంటే, ఈ కోర్సు సంబంధించి ఒకసారి రివిజన్ కూడా మీరు చేసిస్తే, అలాంటి వాళ్ళు ఈ కోర్సు కంటే ఆ కోర్సు ప్రిపేర్ చేయడం బెటర్. లేదు మాకు అసలు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఈ కోర్సు నుంచి మొదలు పెడితే బేసిక్స్ అన్ని ఇందులో బాగా ఫౌండేషన్ చెప్తాం, ప్రతి విషయాన్ని ఇందులో నేర్పే ప్రయత్నం చేస్తాం. మీరు దాన్ని ఫాలో అప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని అడుగుతూ ఉంటాం, మీరు చెప్తూ ఉండాలి అవసరమైన చోట, మీరు స్పందించవచ్చు. అలా ఉంటుంది ఈ మెయిన్స్ కోర్స్ అనేది. దీంట్లో ముందు సిలబస్ చూద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు అండి, మీరు బీకామ్ కావచ్చు, బిఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, డిగ్రీ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఒకటే ఒక బేసిక్ పాయింట్ మాత్రం మీ దగ్గర ఉండాలి. ఏమిటది? తెలుగు అంటే ఇష్టం, అంతే. అదొక్కటి ఉంటే చాలు. మీకు తప్పులు లేకుండా రాయడానికి రైటింగ్ మీకు బ్రహ్మాండంగా ముత్యాలలాగా రాయవలసిన అవసరం లేదు. పద్యాలు విపరీతంగా కంఠస్థ పెట్టాల్సిన పని లేదు. వ్యాకరణ అంశాలని బట్టి పెట్టాల్సిన పని లేదు. కొన్ని మాత్రం కొన్ని ఫార్ములాస్ లో చెప్తాం, కొన్నిటిని సైంటిఫిక్ గా చెప్తాం, కొన్నిటిని మీరు చదువుకుంటూ వెళ్తే అర్థం అవుతుంది. అర్థమైన విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది బేసిక్లీ మొత్తం అక్షయ తూనిరానికి సంబంధించిన ఎనాలిసిస్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ మహేష్ మాకు 1 year నుంచి ఇందులో కంటిన్యూ అవుతున్నాడు. ఇవాళ కూడా సరదాగా వచ్చాడు. ఆయన కూడా బేసిక్స్ అంత ఫౌండేషన్ ఉన్న అబ్బాయి కాదు. కాకపోయినా ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది అంటే ప్రతి చోట ఎక్కడెక్కడ ఆగాలో, ఎక్కడెక్కడ ఆ విషయాల్ని అవగాహన చేసుకోవాలో చాలా వరకు ఆయన ముందున్నాడు. అలా మీరు కూడా ముందుండాలి, ఇంకా ముందుండాలి. ఏదైనా సరే ముందుండడం అనే మాటకు అర్థం ఏమిటి అంటే సివిల్ సర్వెంట్ గా మీరు మీ స్థాయిలోకి రావాలి. అలా వచ్చినప్పుడే ఈ కోర్సు పరమ ప్రయోజనాన్ని పొందినట్టు. ఇది ఒకసారి సిలబస్ లోకి చూసే ముందు మీరు ఎవరైనా ప్రశ్నలు వేయదలుచుకుంటే వేయండి. మధ్య మధ్యలో కూడా అడుగుతూ ఉంటాను. ఎక్కడైనా ప్రశ్నలు మీరు సమాధానం చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నలు ఏవైనా సరే సూటిగా అడగవచ్చు. నేను ఏదో అనుకుంటానని అట్లా అనుకోకూడదు. మీకు ఏ సందేహం వచ్చినా సరే, ఎలాంటి విషయమైనా నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి? ఎవరైనా మాట్లాడతారా? సరే, నేను సిలబస్ లోకి వెళ్తాను. వెళ్లే ముందు అసలు ఈ సాహిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? చదవటం కాదు, చదవటం అనే మాటకి పైన చదవటం అన్నట్టు. కానీ ఏమంటున్నాను? అధ్యయనం అంటున్నాను. అధ్యయనం అంటే ఏమిటి? లోతుగా చదవటం. అడగండి. అప్పో A3S అడుగుతారా? కావ్య కళారసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండవ్యయమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్రగాదు, సర్వ వ్యసనాత్మక పాశమును పాయున్ దైవము తోడి భవ్య బాంధవ్యము సంగి తానయొక దైవమగున్ తన తోటి వారికి. అసలు సాహిత్యాన్ని ఎందుకు అధ్యయనం చేయాలో చెప్తుంది ఈ పద్యం. కావ్య కళారసజ్ఞత వికాసము పొందిన ఏని. కావ్య కళారసజ్ఞత పొందాలి. కావ్యానికి సంబంధించినటువంటి అంశాలలో నీకు ఆనందం పొందాలి. ఆ రసం అంటే ఎలా కుదురుతుంది? హృదయానికి ఆహ్లాదాన్ని ఇచ్చేది. అంతేకాదు అన్ని రకాల దురలవాట్లు లేదా ప్రమాదాల నుంచి పోగొట్టుకోవడానికి అవకాశం, దురలవాట్లు పోగొట్టే అవకాశం ఉంటుందట. అంటే ఏది మంచిదో, ఏది చెడ్డది, ఏది ఎందుకు చెయ్యాలి, ఏది ఎందుకు చెయ్యకూడదు, ఈ 2 విషయాల్ని క్లారిటీ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది సాహిత్యం. తనకు ఉన్నటువంటి బాంధవ్యాలంటే బంధనాలు, బాంధవ్యాలంటే బంధుత్వాలు కాదు, బంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కాన్సన్ట్రేషన్ ఎబిలిటీని ఇవ్వడానికి కూడా తెలుగు సాహిత్యం అధ్యయనం అనేది దాని ఫలితం వస్తుంది. అంతేకాకుండా సంస్కరించబడడం, సంస్కారాన్ని పొందడం. మనం చాలా మంది ఇవాళ, అంతకు ముందు పెద్దవాళ్ళందరూ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనుక అనిపిస్తే నమస్కారం అండి అని చెప్పేవారు. ఆ నమస్కారం కాస్త గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం, మధ్యోదయం ఇట్లా అన్నారు. షేక్ హ్యాండ్ అనేది మొదలెట్టారు. ఇవాళ కరోనా నేపథ్యంలో షేక్ హ్యాండ్ ఎవడైనా ఇస్తాడండి? ఎప్పుడైతే మన పూర్వీకులు చెప్పారో ఆ నమస్కారమై ఇవాళ మన సంస్కారంగా మారి. అలా మనం చూసినట్లయితే కావ్య కళారసక్యత, కావ్య పఠనం చేయాలి, కావ్య ప్రవచనం చేయాలి. కావ్య ప్రవచనం అంటే మనం ఈ ప్రవచనం వల్ల, పఠనం వల్ల ఏమవుతుంది? శ్రవణం వినడం వల్ల
కలిగే లాభం ఏదైనా ఉంది అంటే అదేమిటట, కావ్య కళా రసజ్ఞత పొందడం, కావ్య కళలో వచ్చినటువంటి ఆనందాన్ని పొందడం. అంతేకాదు మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఒక దైవంగా మార్చేయటం, దైవంగా మార్చగలిగేటువంటి దేవుడు ఎలా ఉంటాడట, దైవం మానుష రూపేణ అంటాడు. దేవుడు అనేవాడు మనుషు రూపంలోనే కనిపిస్తాడు. అలా మనం చూడగలిగినప్పుడు దివ్యమైనటువంటి బాంధవ్యం కలుగుతుంది. కావ్య కళా రసజ్ఞత మనకు ఉన్నప్పుడు అంటే ఆనందం, అన్ని వ్యసనాల నుంచి బయటకు పడటం, తనంతట తానే అన్నిటినీ పొందే ప్రయత్నం చేయటం, తన బంధుత్వాన్ని, తన దైవంతోడే బాంధవ్యాన్ని పొందడం. మీరు ఎందుకంటే రేపొద్దున రాబోయేటువంటి కాలానికి కాబోయే పౌర సేవకులు, ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, ఐఏఎస్ సర్వెంట్స్ అనే మాట అక్కడ, సర్వెంట్ అక్కడ ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేసేవాడు సర్వెంట్ అంటే మనకు అన్ని రకాల సర్వెంట్స్ అక్కడ క్లియర్ అయిపోతుంది. ఎలా అంటే ఎవరికి సర్వీస్ చేస్తున్నారు, భగవంతుడికి సర్వీస్ చేస్తున్నారు. భగవంతుడు ఎలా ఉంటాడు, మనుషు రూపంలో ఉంటాడు. అందువల్ల మీరు ఒకవేళ నిర్ణయించుకొని నేను సివిల్ సర్వెంట్ని అవ్వాలి అనుకుని గాఢమైనటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఆ వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు ఒక వరంగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సేవ చేస్తానంటే ఇవ్వకపోతే ఇంకేం చెప్పనండి. అందువల్ల అలాంటి ఒక మానసిక భావాల్ని ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నది సాహిత్యం, దాని అధ్యయన ఫలం. అంటే చదవటం వల్ల ఏమొస్తుంది, ఎప్పుడైనా సరే ఏ పని చేసినా ప్రయోజనహీనోపి నా మందోపజాయితే అన్నాడు. ప్రయోజనం లేకుండా ఎవడు ఏ పని చేయకూడదు. ప్రయోజనం ఉండాలి. ఏమిటా ప్రయోజనం, సేవ చేద్దామనే ప్రయోజనం. ఉద్యోగం అనేది పక్కన పెట్టండి, ఉద్యోగం కాదు ఇది, సేవ. ఎలాంటి సేవ, ఒక జిల్లా మొత్తం మీ అదుపాజ్ఞలో ఉండి మీరు సేవకులుగా మారేటువంటి సేవ. ఇలా ఎవరైతే చాలా ఇష్టంగా ఇష్టం ఉండాలి, సీరియస్ గా దాన్ని స్పందించాలి. అలా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సాహిత్యాంశాలు చాలా వేగంగా శ్రద్ధగా మీరు గనక ఉండగలిగితే, దాని నేపథ్యంలో శ్రద్ధయా వర్ధతే విద్య, శ్రద్ధగా కనుక మీరు దాని మీద కృషి చేస్తే వర్ధతే డెవలప్ అవుతుంది విద్య. అంటే సాహిత్యాంశాల నేపథ్యంలో అంటే ఎందుకు తీసుకోవాలి, మీరు బీకామ్ కావచ్చు, బిఏ కావచ్చు, బిఎస్సి కావచ్చు, బీటెక్ కావచ్చు, వీళ్ళన్నింటికీ రూట్ లెవెల్ ఏమిటి అంటే లాంగ్వేజ్. భాష లేకుండా ఏదైనా ఉందా, భాషని అంటే ఏదన్నా ఒక భాష ఉండాలి, దాన్ని ఊహించుకోవాలి, ఊహించిన దాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తే, ఈ భాషని శాస్త్రీయంగా నిరూపిస్తే దాన్ని సైన్స్ అన్నాం. ఈ సైన్స్ ని బ్యాక్గ్రౌండ్ గా డెవలప్ అయిన దాన్ని టెక్నాలజీ అన్నాం. అందుకని ఈ టెక్నాలజీకి సైన్స్ కి బేస్ ఏది అంటే భాష. భాష లేకుండా నీకు సైన్స్ లేదు, సైన్స్ లేకుండా టెక్నాలజీ లేదు. అంటే సైన్స్ అప్లికేషన్ టెక్నాలజీ, భాష అప్లికేషన్, వివిధ రకాల అప్లికేషన్ లో ఒక అప్లికేషన్ మాత్రమే సైన్స్. అందుకని మీరు ఏ గ్రూప్ తీసుకున్నా, ఏ డిగ్రీలో ఏ గ్రూప్ ఉన్నా సరే తెలుగును తీసుకొని మీరు డెవలప్ చేయగలిగితే సివిల్ సర్వెంట్ గా మీరు ఇది ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఇది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది ఈజీగా ఉంది కాబట్టి తెలుగు తీసుకున్నామని అనుకోకండి. తెలుగు ఈజీ కాదు, తెలుగు ఇష్టంగా మారాలి. ఈజీ అనేది వేరు, ఇష్టం అనేది వేరు. ఈజీగా ఎవరికి రాదు కదా, రూపాయి ఎవరికి, గుండుపా చెప్తారు కదా, ఏమని రూపాయి ఎవరికైనా ఊరికనే రాదు కదా అంటాడు. అట్లాగే ఊరికనే ఏది రాదు, అది మనం ఇష్టంగా సంపాదించుకుంటే దాని మీద ఉన్న మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇష్టం వల్ల అలాంటి శ్రద్ధ కూడా వస్తుంది. ఇక మా అక్షయ తునీరంలో ఏ అంశాలు ప్రధానంగా ఉంటాయంటే, మొట్టమొదట సకాలంలో శిక్షణ. ఇది ట్రైనింగ్ అనే మాటను వాడతాను అనేది. ట్రైనింగ్ ఎందుకోసం అంటే మీకు ఆల్రెడీ కొంత విషయ పరిజ్ఞానం ఉంది, దానికంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం. సకాలం, కాలంతో పాటు వెళ్ళడం. ఎవరైతే కాలాన్ని అధిగమించి వెళ్ళగలిగితే ఇంకా మంచిది. కాలాన్ని అధిగమించడానికి ఉన్న కాలంతో పరిగెత్తడమే కష్టం. అలా మనం కాలంతో సాధ్యమైనంత వరకు ప్రయాణం చేయాలి. అలా చేయగలిగితే చాలు. ఇక ఏ రకమైన సందేహం ఉన్నా కూడా దాన్ని విశ్లేషించడం కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎక్కడైనా సరే ఏ రకమైనటువంటి సందేహాన్ని మీరు చెప్పినా సరే, లేదా నేనైనా రైట్ చేసినా సందేహాన్ని ఎనాలిసిస్ చేస్తూ ఉంటాం. తర్వాత పరిష్కరించడం, సందేహాలు వస్తే పరిష్కరించడం, ప్రశ్నాపత్రాల విశ్లేషణ, సమాధానం ఎలా రాయాలి ఆ సూచన చేస్తాం. అవగాహన, అనుసంధానం, ఎలాంటి అవగాహన కావాలి సిలబస్ కి సంబంధించి, దాన్ని ఎలా అనుసంధానం లింకప్ చేయాలి, మన ప్రశ్నకి వాడిచ్చే ప్రశ్నకి మన సమాధానం ఎలా కనెక్ట్ చేయాలి. వ్యక్తిగత శ్రద్ధ, మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ విషయమైనా
టెలిగ్రామ్ లో మెసేజ్ పెడితే సాధ్యమైనంత రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక పీపీటీల ద్వారా సాధ్యమైనంత వరకు పోతాను. ఒకవేళ నేను చెప్పిన మాటలు పీపీటీలో ఉండకపోయినా కొన్ని కనెక్షన్ కోసం చెప్తూ ఉంటాం. పీపీటీలో కూడా సమాచారం మీకు కనిపిస్తుంది. దాని ద్వారా మీరు వేగవంతంగా సమర్థవంతంగా నా మాటలతో పాటు పీపీటీలో కనిపించేటువంటి అంశాలు కూడా మీరు రాసుకోవచ్చు. మెటీరియల్ ని ఆధునీకరించడం, పాత మెటీరియల్ మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాం అనుకోకండి. సాధ్యమైనంత వరకు మెటీరియల్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. కొత్త అంశాలు యాడ్ అవుతూ ఉంటాయి. కొన్ని అనవసరం కొన్ని తీసేస్తాం, కొన్ని తగ్గిస్తాం. ఇట్లాంటివి ప్రతి ఇయర్ నడుస్తూ ఉంటుంది. ఇక మానసిక స్థితి ఎలా విస్తృతి విశ్లేషణ, ఎలా మనం డెవలప్ చేయాలి, మానసికంగా ఎలా ఉండాలి, ఒక ఫీల్ అవ్వడం. సివిల్ సర్వెంట్ అంటే ఒక ఫీల్, ఆ ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ రావడం అనేది ఒక్కసారి వచ్చేది, కొంచెం టైం పడుతుంది. దాన్ని ఎలా చేయాలో ప్రయత్నం చేస్తాం. సాహిత్య అవసరం, దాన్ని స్పష్టీకరించలేకపోతాం. సాహిత్యం ఎందుకు మనం నేర్చుకోవాలి, అది మీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కూడా చూస్తాం. అన్ని రకాల కోణాల్లోంచి మీరు ఎప్పుడైతే దర్శించారో ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరుగుతుంది అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయి ఎంత రాయాలో అంత రాసే వరకు వెళ్తుంది. సాధన వల్ల ఇంకొంచెం మీరు టైంని కూడా మెయింటైన్ చేయగలుగుతారు. స్వీయ సామర్థ్యానికి భాషా సామర్థ్యాలని జత చేయడం. మీకు అలాంటి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని భాషాపరంగా ఎలా వాడాలో చెప్తారు. ఎలా ఎక్కడెక్కడ తీసుకోవాలో, ఎక్కడెక్కడ దాన్ని తగ్గించుకోవాలి, పెంచుకోవాలనేది చెప్పే ప్రయత్నం. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా నిర్వహిస్తాం. అది మీ అవకాశాన్ని బట్టి మీరు ఖచ్చితంగా రాసే అవకాశం ఉంటుంది, రాయొచ్చు. అయితే ఏ వ్యూహాన్ని విజయం సాధించాలని శ్రద్ధ పెట్టి కనిపిస్తుంది. సబ్జెక్ట్ ని ఎలా ఉపయోగిస్తారు అనేది ముఖ్యం. పరీక్షలో వ్యూహం వేసుకోవడం అనేది ప్లానింగ్ లేకుండా కుదరదు. ఎదుటి వారిని అంచనా వేయడం, వారితో ప్రతిభని సరిపోల్చుకునే అవకాశం. ఎందుకంటే అందరూ మనలాగే ఉంటారా, అందరూ కోచింగ్ తీసుకోవాలా, కోచింగ్ తీసుకోవద్దా, ఎంతమందికి ఎన్ని మార్కులు సంపాదించుకోవాలి, ఎన్ని మార్కులు రావాలి, ఇలా మనకు ముందే అనేక రకాల అలజడితో స్టార్ట్ చేస్తాం. ఆ అలజడి ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో అప్పుడు మీరు స్టేబుల్ పర్సనాలిటీగా మారుతారు. అందులో అప్పుడు కోరికలో స్పష్టత ఉంటుంది. మనకి ఎన్ని మార్కులు రావాలి, వాటి ప్లానింగ్ ఏమిటి, మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ఆధారంగా నిర్ణయించుకుంటారు. నిత్య విద్యార్థిగా గమనం వైపు వెళ్తారు, గమ్యానికి సాధించే ప్రయత్నం చేస్తారు. సమవేగంలో సాధించడం, వేగంగా వెళ్ళిపోవడం అంటే కుందేలు తాబేలు కథ తెలుసు కదా మీకు. కుందేలు తాబేలు కథలో ఏది మంచిదండి? కుందేలు తాబేలు కథ తెలుసుకుందండి మీకు. తాబేలు మెల్లగా గమ్యస్థానానికి వెళ్ళడానికి మెల్లగా నడుస్తుంది, కుందేలేమో వేగంగా వెళ్ళి కాసేపు నిద్రపోతుంది. ఇలా తాబేలు గమ్యస్థానాన్ని చేరుతుంది. ఏది తీసుకోవాలి మనం? ఎవరైనా చెప్పొచ్చు? తాబేలను తీసుకోమని విద్యా నైజం తాబేలను తీసుకోమంటున్నారు ఈయన. ఏమంటే మీరు తాబేలను తీసుకుంటారా? తాబేలలో ఉన్న హార్డ్ వర్క్ ని లేదా ఇంట్రెస్ట్ ఆఫ్ ది వర్క్ ని, కుందేలులో ఉన్న యాక్టివ్నెస్ ని, కుందేలు ఎందుకు పోయే అక్కడ అది నిర్లక్ష్యం అనే కారణంతో అది ఓడిపోయింది. కాబట్టి నిర్లక్ష్యం అనే కారణం లేకుండా కుందేలులో ఉన్న యాక్టివ్నెస్ ని, తాబేలులో ఉన్నటువంటి ఇష్టంతో కూడిన సాధన రెండింటినీ మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకునేటప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన, గైడెన్స్ దానికి యాడ్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఇప్పుడున్న మీరు తర్వాత ఉన్న మీరు ఒకటి కాదు, చాలా మార్పుల్లోకి లోనవుతుంది. అది ఇందులో ఉన్న ప్రధానమైన అంశం. అడ్డంకులు వస్తున్నప్పుడు ఆరోగ్యంతో ఆనందంతో నేర్చుకోవడం. ఓర్పు అనేది సహజం. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు కదా, ఇది ఒక 3.5 నెలలు ఉంటుంది. మొత్తం కోర్సు మనం చూసినట్లయితే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇదంతా 1 year ప్రోగ్రామ్. 1 year ప్రోగ్రామ్కి మనకి ఓర్పు లేకపోతే ఎట్లా? ఓర్పు ఉండాల్సింది. ఇక్కడ ప్రతి అంశాన్ని అవకాశంగా మార్చుకోవడం. ఒక చిలుక ముని తన దగ్గరకి ఆహారం వేటగాడు వదలటం. ఇది మీకు చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ముని వెళ్తూ ఉంటే చిలుకలని వేటాడటానికి ఒక వేటగాడు వచ్చింది. ఒక 2 చిలుకలు పడిపోయినాయి అందులో. ఆ వేటగాడిని ఆ చిలుకలు వదిలేస్తే చాలా అందంగా ఉన్నాయి, వాటిని చంపుకొని తింటావా, నీకు ఎలా వస్తుందంటే నాకు ఇది ఆహారం, నేను దీన్ని చంపుకొని తినాల్సిందే అన్నాడు. అప్పుడు ముని దగ్గర ఉన్న ఆహారాన్ని అతనికి ఇచ్చేసి ఈ చిలుకల్ని వదిలేయమన్నాడు. ఆ రామచిలుక కూడా చాలా ఆనందపడి ఆ రామచిలుకలను పెంచాడు. ఈయన ఒక రకంగా 2-3 రోజులు ఉంచి వాడికి నేర్పాడు మాటల్ని, నూకలు. ఓహో ఏ చిలుకలారా, వేటగాడు వస్తున్నాడు, నూకలు వేస్తాడు, ఆశపడద్దు అని ఈ 3 ముక్కలు నేర్పాడు. ఎవరు?
ఒక ముని ఆ చిలుకలకి నేర్పాడు. నేర్పేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ వేటగాడు వస్తున్నాడు అడిగి. ఈ చిలుకలు గట్టిగా అరుస్తాయి ఏమని, ఓ చిలుకలున్నారా, వేటగాడు వస్తున్నాడు, వాడి దగ్గర నూకలు ఉన్నాయి, వేస్తాడు, మాటకి ఆశపడకండి అని మానవ భాషలో చెప్తున్న చిలుకలు. అది వింటున్నాడు చిలుకలు పడ్డానికి వచ్చినటువంటి వేటగాడు. అయ్యో ఇవి మాట్లాడుతున్నాయి, ఇవి ఇంకా వినవు అని రోజు రావటం, వాడు వెళ్ళిపోతూ ఉండడం. ఇది వీడు రోజు చేస్తున్న పని. ఇక వారం రోజులు అలా తిరుగుతున్నాడు. చిలుకలు ఇలాగ మాట్లాడుతున్నాయి, వాడు చూడగానే మాటలు మాట్లాడుతున్నాయి. వాడు నిరాశతో వెళ్ళిపోతుంది. చివరికి ఒకరోజు చిలుకలన్నీ కూడా పడినా పడకపోయినా అనవసరం అని చెప్పేసి వీడు నూకలు జల్లేసి వల వేసి అన్ని చిలుకలు వచ్చి వాలిపోయినాయి. అన్నిటిని పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది ఇక్కడ? ఏమంటే అర్థమైందా కథ మీకు? ఎవరైనా చెప్పొచ్చు. అంటే ఎవరు స్పందించరా? విద్యా నైజమేనా మీ పేరు? నరేష్, యుగంధర్, కథ విన్నారా? కథలాగా లేదా అది? దానికి ప్రశ్నలాగా ఉందా? సుష్మిత P&E, జశ్వంత్ చెన్ను సార్ స్టోరీ ఎప్పుడు వినలేదు సార్. మళ్ళీ చెప్పమంటారా స్టోరీ? ఒక చిలుకల అంతకు ముందు ఎప్పుడు స్టోరీ ఇందులో స్టోరీ ఏముంది? మీరు స్టోరీ చెప్పారు కదమ్మా, వినడానికి ఏముంది? స్టోరీ వింటే చెప్తారా మీరు? ఇందులో స్టోరీ ఏమిటి? ఒక ముని రావటం, అక్కడ వేటగాడు పట్టుకున్నటువంటి 2 చిలుకలని వీడి ఆహారాన్ని ఇచ్చేసి వాటిని వదిలించడం. ఆ వదిలించిన వాటికేమో 3 మొక్కలు ఏర్పాడు. చిలుకల్లో జాగ్రత్త, వేటగాడు వస్తున్నాడు, నూకలు వేస్తాడు, ఆ నూకలకి ఆశపడద్దు అని మాటలు మాత్రం నేర్పించాడు. చివరికి వారం రోజుల వరకు చూశాడు, అదే మాటలు చెప్తూనే వాడు విసిగి వెళ్ళిపోయి చివరికి ఉన్న నూకలు వేసేసి వాడు దానిపైన వల వేసేసి ఒక పక్కన కూర్చుంటే అన్ని చిలుకలు వచ్చి వాలే. ఏమిటి ఇందులో ఉన్న రీజన్ ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? చిలుకలు చెప్పే కదండి మన నూకలు వేటగాడు వస్తున్నాడని చెప్పి, నూకలు వేస్తాడని చెప్పి, వాటికి ఆశపడద్దని చెప్పి. ఎవరైనా చెప్తారా? వీరు, నరేష్, జస్వంత్, రామ్, మీకేమనిపించి చెప్పొచ్చు. పోనీ మీకు ఏదైనా అనిపిస్తే చెప్పొచ్చు. సింపుల్ స్టోరీ కాండి ఇది. ఇందులో కష్టం ఉందా ఏమైనా? చెప్పలేకపోతే తెలుసుకుంటానని చెప్పొచ్చు. స్పందించాలి. చెప్పండి. విద్యానైజం విద్యాన, మీ పేరేమిటండి? విద్యాధరి సార్. విద్యాధరినా? ఓకే, చెప్పమ్మా. విన్నారా మీరు దీన్ని? విన్నాను సార్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ప్రతిరోజు వేటగాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు కదా అని ఈ చిలకలు అబ్జర్వ్ చేసి ఉంటాయి. సో ఆయన ఈసారి వేసేసి వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి అనుకొని ఇవన్నీ వచ్చి వలలో చిక్కుకున్నాయేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా అనుకుంటున్నారా? సుష్మిత, నరేష్, రైట్. ఆ చిలుకలు మాటలు నేర్పాడు. ఆ మాటలు ఈ వేటగాడికి మాత్రమే అర్థం అవుతుంది, మిగతా తెరలకి అర్థం కావు. కొన్ని వాటికైనా అర్థం అవుతున్నాయా అంటే మాట్లాడుతున్నాయి తప్ప అప్లికేషన్ వాటికి తెలియదు, ఆ మాటలకు ఉన్న అర్థం తెలియదు. అందుకని వాటికి అర్థమేమీ లేకుండా నూకలు ఇలా వేయగానే పొలోమని వచ్చేసి మొత్తం అన్ని తినేసి వల్ల చిక్కుపోయింది. అంటే ఎవరైనా చెప్పింది వినొచ్చు, అప్లికేషన్ లో ఎక్కువ ఫెయిల్ అయిపోతున్నారు.
ఒక విషయాన్ని విభిన్న రకాల వాటిలో ఎలా దాన్ని అన్వయించాలి, అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. తెలుగు ఇష్టం, తెలుగు ఈజీ ఇది చెప్తున్నామా, మరి తెలుగులో ఎందుకు రావట్లేదు? తెలుగులో అందరికీ రావాలిగా సివిల్ సర్వీస్. ఎవరికో ఒకరికో ఇద్దరికో మిగులుతున్నారు. అంటే ప్రిలిమ్స్ లో సరిగ్గా పాస్ అవ్వలేకపోతున్నారు, మెయిన్స్ లోకి వచ్చిన తెలుగులో మంచిగా రాలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే అప్లికేషన్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించారు. వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు, చాలా వచ్చు, కానీ ఎలా రాయాలి? ఇంత సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి సమయం 10 మార్కులకి 7 నిమిషాల టైం ఇస్తారు. 20 మార్కులకి 12 నిమిషాల టైంలో మనం అంటే ఇవ్వడం కాదు, యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఈ టైంలో మనం దాని సమాధానం రాయాలి. మొత్తం రాయాల్సిన ప్రశ్నలు 19 అవుట్ ఆఫ్ 28. నిజంగా 28 ఇచ్చేసి 19 రాయడం ఈజీ. అలా ఇవ్వడు వాడు. మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాడే తెలివితేటల్ని బేస్ చేసుకొని మనం సమాధానం రాయాలి. అంటే ఒక్కొక్క సెక్షన్ ఇందులో క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను అవి. అలా మనం ఎక్కడెక్కడ ఏ ఏ అంశాలని బేస్ చేసుకొని రాయాలి, ఏది మనకి టార్గెట్ రీచ్ చేస్తుంది, మనని ఏది మంచి స్కోర్ ఇస్తుంది, ఏ రకమైనటువంటి భాషని వాడాలి, ఎంత తక్కువ పదాలలో ఎక్కువ సమాచారం రాయాలి, ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. ఒక్కొక్క పాఠం చెప్పినప్పుడు ప్రతిదానికి ఆ స్ట్రాటజీని మీకు చెప్తూ ఉంటాను, దాన్ని మీరు గమనించవచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చెప్పబోయేటువంటి సమాచారం ఇలా ఉంటుంది. భాష, శాస్త్రం, సాంకేతికత. మీరు ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర ఇమిడి ఉంటారు. మీకు భాష అనే దానికి వచ్చేటప్పటికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బిఏ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బీటెక్, సాంకేతికత బీటెక్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఇక్కడ రిఫ్రాక్షన్ అనే మీరు వినుంటారు. రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం, రిఫ్రాక్షన్ అంటే ప్రతిఫలనం. అంటే ఇలా వచ్చి ఇలా వస్తే ప్రతిబింబం అవుతుంది, కిందకి దిగితే ప్రతిఫలనం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, భాషను మనం సాహిత్యాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇలా అధ్యయనం చేయం, ఇలా దిగుతుంది కిందకి. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి అధ్యయనం తర్వాత కాలంలో దాన్ని ప్రతిఫలనంగా వస్తుంది, దాని ఫలితం తర్వాత కాలంలో వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు దేశభక్తి 45 డిగ్రీల్లో ఉంది, దేశ ద్రోహం ఉంది, మైనస్ దేశ ద్రోహం తీస్తే మిగిలిన దేశభక్తిగా ఉంది. అంటే ఒక మీడియం అనేది ఉంటుంది. దేశ ద్రోహం ఎక్కడ ఉంది, దేశభక్తి ఎక్కడ ఉంది, అది రిఫ్రాక్షన్ అయిందా, రిఫ్లెక్ట్ అయిందా, ఈ రిఫ్లెక్టెడ్ రే ఎలా ఉంటుంది, రిఫ్రాక్షన్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి సాంకేతికత లేదా సైన్స్ ఎలా అయితే ఉంటుందో భాషని కూడా ఆ రకాలుగా ఆయా అంశాలతో కూడి అనుసంధానం చేయాలి, దాన్ని కలపాలి. ఎలా కలపాలి, ఎదుటవాడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎలా కలపాలి. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ ఇస్తానని చెప్పేసండి ఈజీగా. ఓకే, రెడీనా? రెడీనండి? చిన్నదే, చాలా చిన్నది, ఇది చెప్పేస్తారు. మీకు ఒక బల్ల ఇచ్చాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాం. యాక్చువల్ ఒక సుత్తి ఇచ్చాం, ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చాం, రంపం ఇచ్చాం, రాయి ఇచ్చాం, బండరాయి. అందరికీ అన్ని ఇచ్చినట్టే 4 ఐటమ్స్ ఇచ్చాం. ఇది ఒక బల్ల, 5వ ఐటమ్ బల్ల. ఏం చెప్పాం, ఈ బల్లని చిరగొట్టేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాం. ఈ బల్లలకి యాక్చువల్గా స్క్రూలు ఉన్నాయి, బిగించినవి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, దానికి స్క్రూలు అన్ని కూడా ఉన్నాయి. సరే, మీకేం చెప్పాం, ఈ బలని చితకొట్టేయమని చెప్పేసి కోపంతో వెళ్ళిపోయాం. 1 గంట పోయినాక వచ్చాం. ఈలోగా మీరు ఈ బలని ఏ రకంగా చితకొడతారో చెప్పండి. ఎలాగైనా మీ ఇష్టం, అది చెప్పండి. సుత్తి ఇచ్చాం, స్క్రూ డ్రైవర్ ఇచ్చాం, రంపం ఇచ్చాం, రాయి ఇచ్చాం, బల్ల అలాంటి మనిషి కొట్టి ఇచ్చాం. చితకొట్టేమన్నాం, తుక్కు తుక్కుగా చేసేయమని చెప్పి చాలా కోపంతో చెప్పాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? యుగంధర్, ఏమంటే స్పందించరా? మీరు ఆలోచిస్తున్నారా? విద్యాధరి చెప్పమ్మా.
సార్ అంటే నేను ఒక లైక్ దాన్ని భాగాలుగా చేసుకొని చేయొచ్చు అనుకుంటున్నాను సార్. ఎలాగా? ఫస్ట్ మీరు స్క్రూస్ ఉంటాయని చెప్పారు కాబట్టి స్క్రూ డ్రైవర్ తో స్క్రూస్ అన్ని తీసేయొచ్చు. తర్వాత ఏవైతే కాళ్ళు ఉంటాయో 4 కాళ్ళు ఉంటాయి ఆ బల్లకి, రంపంతో ఆ కాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా చేయొచ్చు. తర్వాత ఆ చిన్న ముక్కల్ని కూడా సుత్తితో ఈజీగా మనం బ్రేక్ చేసేయచ్చు. దాని తర్వాత మధ్యలో ఉన్న పెద్ద బల్ల ఏదైతే ఉంటుందో దాని మీద రాయేసి చేయొచ్చు అని అనుకుంటున్నాను సార్. సరే, అయితే జాగ్రత్తగా ఉండాలి నీతో. అంటే భాగాలుగా విభజించుకొని ధ్వంసం చేయొచ్చు అని అనుకుంటున్నాను సార్. మీ నాన్నగారు ఎక్కడైనా పని చేస్తున్నారు అనుకుందాం. ఆయన బాగా కోపంతో వచ్చారు. ఆయన కాఫీ తాగడం అలవాటు ఉంది. గబగబా ఇంట్లోకి వచ్చారు. మీ అమ్మగారు ఉన్నారు, నిలబడి చిరునవ్వు నవ్వారు. ఏమై వేడిగా కాఫీ కాచిన మహాన్ కొట్టు అన్నారు. అప్పుడు మీ అమ్మ వేడిగా కాచి మహాన్ కొట్టిందా? లేదు సార్. ఏం చేయాలి? చేతికి ఇవ్వాలి. అంటే మొహాన్ని కొట్టమన్నా కదా, నేనేం చెప్పాను? కోపంతో అనే మాట వాడన్నా లేదా? ఈ స్క్రూ డ్రైవర్ ఇవన్నీ ఇచ్చాము, కోపం చితగొట్టాయి అన్నాను. ఒక గంట పోయి వచ్చాము, మళ్ళీ నాకు బెంచ్ కావాలి, నాకు బల్ల కావాలి, తయారు చేయమన్నా. ఇప్పుడేం చేస్తావు? అలా అయితే ముందు కేవలం స్క్రూ డ్రైవర్ తో మాత్రమే దాన్ని తీసి విభజించి పెడతాం సార్. తర్వాత మళ్ళీ స్క్రూలన్నీ పెట్టేస్తాం. అదే ఆలోచన, దాన్ని ఆలోచన అంటారు. ఓకేనా? ఇది డెవలప్ చేసుకో. దాన్ని మనం ఎందుకు ఇలా చెప్పాడు కోపంగా అనే మాట వాడాను కదా, దాన్ని మీరు పట్టుకోవాలి. ఏదైతే రూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ రూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవాలి. కోపంగా అన్నాడు కాబట్టి వీడు కోపం చెదగొట్టేమన్నాడుగా, నిజానికి అక్కడ ఏదో ప్లేస్ ఏదో ఇబ్బంది అయ్యింది కాబట్టి ఇది ఇక్కడ ఈ ప్లేస్ ని మనం అడ్జస్ట్ చేయాలి. కాబట్టి గబగబా స్క్రూ డ్రైవర్ తిప్పేసి మొత్తం పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఇంతగా ఉన్న బల్ల ఒక పక్కకు వార్చ్ చేయటం వల్ల సగం స్పేస్ తగ్గింది, అంటే పెరిగింది. దీని స్పేస్ తగ్గి దాని స్పేస్ పెరిగింది. తర్వాత ఒక గంట పోయిన తర్వాత బల్ల అవసరమైంది. అంటే ముందు బల్ల ఉండే కదా, బల్ల తీసుకురా అన్నారు. ఇంకేం ముక్కలు కొట్టేస్తున్నారు చెప్పినట్టుగా రంపంతో ముక్కలు కోసిస్తే బట్ బల్ల ఏమైనట్టు? అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ డిఫరెంట్ గా ఉన్న అవగాహన చేసుకునే నేపథ్యం ఏదైతే ఉందో, సార్ సమ్ నంబర్స్ కి మ్యూట్ చేసి మాట్లాడడం తెలియకపోవచ్చు. మ్యూట్ చేయడానికి తెలియకపోవడానికి ఏం లేదండి. మ్యూట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నొక్కితే క్లిక్ చేస్తే అది మీకు ఓపెన్ అవుతుంది. అలా ఎవరికైనా తెలియకపోతే మీరు మాట్లాడతామంటే మీకు మౌత్ ఆన్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? మెసేజ్ పెట్టాలి. అలా మీరు ఆలోచనతో కూడిన సమాచారం ఇవ్వాలి, అంతే. బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఎప్పుడు తెలుస్తుంది అది? ఇగో ఈ ఆలోచనను మనం సరిగ్గా ఎక్కడ ఎందుకు అడిగాడు, స్క్రూ డ్రైవర్లో ఇచ్చినప్పుడు స్క్రూలు ఉన్నాయి ఎందుకు చెప్పాడు, కోపం అనే మాట ఎందుకు చెప్పాడు, దేనికి దానికి మ్యాచ్ అవుతుంది, స్క్రూ డ్రైవర్ ఒక ఆయుధంగా ఉంది, సుత్తి ఎందుకు మనం డైవర్ట్ చేయడానికి కోసం, రంపం ఎందుకు మనం కంప్లీట్ గా డైవర్ట్ చేయడం కోసం, రాయి ఎందుకు కొట్టుకి. ఇలా మనం ఆలోచించాలి. సో ఇవన్నీ కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఎగ్జామినేషన్ లో ఏబిసిడి అనే 4 ఆప్షన్లు ఇస్తాడు. ఓకే, మీకు 3 ఆన్సర్లు కావు అని తెలుసు. ఇప్పుడు 4వ ఆన్సర్ రైటా తప్పండి? రైట్ సార్. రైట్. అంటే కనీసం మీరు 3 ఆన్సర్లు తెలుసుకోండి చాలు. 4వ ఆన్సర్ గురించి మీరు ఆలోచించకండి, ఆటోమేటిక్ అదే ఆన్సర్. ఇక్కడ మీకు సుత్తి ఎందుకు, ఇక్కడ సుత్తు కొట్టడానికి ఏం లేదే, సుత్తు చేసే పనే ఉంది. రంపంతో కోయడానికి ఏముంది, చితగొట్టమన్నాడు కదా, రాయితో చితగొట్టడానికి అవకాశం లేదు కదా. సో ఇలాంటివి మనం ఎలిమినేట్ చేసేస్తే మిగిలిపోయింది ఆన్సర్ కావచ్చు. అది డైరెక్ట్ అప్లికేషన్ చేయడం రాకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ లో కూడా చేయొచ్చు. 2 టైప్స్ ఉంటాయి ప్రతి చోట కూడా. మనం 2 టైప్స్ అప్లికేషన్స్ చేయొచ్చు, రివర్స్ యాక్షన్, పాజిటివ్ యాక్షన్. వాడు రివర్స్ యాక్షన్ లో వాడు ఆన్సర్ సమాధానం అడిగితే మనం అలా రాయాలి, పాజిటివ్ యాక్షన్ లో అడుగుతున్నాడా రివర్స్ యాక్షన్ లో అడుగుతున్నాడా అనేది మనం మొట్టమొదటిసారిగా కనిపెట్టాలి. అక్కడే మీ టాలెంట్ ఉంటుంది. ఇది పెద్ద ఎంతెంత బండిల్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏం కాదు. మనం ఆలోచన దృక్పథాన్ని ఇలా మార్చుకోవాలి. ఇలా మార్చుకునేటప్పుడు భాష ఏం చేస్తుంది, మిమ్మల్ని చాలా వేగంగా ఆలోచింపజేస్తుంది.
ఎందుకంటే శాస్త్రానికి మూలం భాష కదా. భాష ఆలోచింపజేస్తుంది, ఆలోచనలో శాస్త్రం వచ్చింది. భాషను ఎప్పుడైతే మీరు బాగా వేగంగా అర్థం చేసుకోవడం మొదలెట్టారో శాస్త్రం అర్థమైపోతుంది, సాంకేతికత అర్థమైపోతుంది. మీరు రాయడం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందండి? ఈ వెర్షన్ లోనే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు తెలుగు అంతా కూడా. తెలుగు అనేది పద్యాలు కంఠస్థ పెట్టేయడమనో లేకపోతే గబగబా రాసియడమనో కాదు. దాంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, వాడి ఐక్యూ లెవెల్స్ ఎలాంటివి టెస్ట్ చేయాలనుకుంటున్నాడు, ఈ నేపథ్యంలో కాదు. మీరు చెప్పండి. మీరు అన్మ్యూట్ ఆప్షన్ లోకి వచ్చారు, ఏమైనా అడగాలనుకుంటున్నారా? అర్థమైందని చెప్పింది. ఇక ప్రాథమిక భావాలు ఎలా ఉంటాయి, ఇది కూడా మీకు అంటే సైంటిఫిక్ గా ఎందుకు చెప్తానంటే తెలుగుని కూడా అలా నేర్చుకోవాలి. అలా నేర్చుకునేటప్పుడే మీరు ముందుకెళ్తారు. ఇలా చెప్పలేకపోతే ఆ తెలుగు వల్ల ప్రయోజనం లేదు, అప్లికేషన్ లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, ఇది రైట్ సైడ్ బ్రెయిన్. ఏ ఫంక్షన్ లో చేస్తుంది. మనం ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నాం, రైట్ సైడ్ బ్రెయిన్ ని వాటర్లా. అలా వాడటానికి మీకు ట్రైన్ అప్ చేయగలుగుతాం, అలా వాడటానికి మీకు గైడెన్స్ ఉంది. ఏంటిది? ఆర్ట్ అవేర్నెస్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఇన్స్టిట్యూషన్, ఇన్సైట్, హాలిస్టిక్ థాట్స్, మ్యూజిక్ అవేర్నెస్, 3D ఫార్మ్స్, లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్. ఇందులో మనం ఏం చేస్తున్నాం? ఎనలిటికల్ థాట్, లాజిక్, లాంగ్వేజ్, రీజన్, సైన్స్ అండ్ మ్యాథ్, రిటర్న్, నంబర్ స్కిల్స్, రైట్ హ్యాండ్ కంట్రోల్, ఇవి ఉంటాయి. దీనికి మనలో ఎక్కువగా వాడుతుంది ఏమిటి అంటే ఇందులో బై హార్ట్ అనేది కంఠస్థం చేయటం అనేది ఎక్కువగా ఇందులో భాషాపరంగా కంఠస్థం చేయటం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో ఎక్కువ స్టోరేజ్ ఆక్రమిస్తుంది. లైక్ మనకి డెస్క్టాప్ లో మనం డెస్క్టాప్ మీద కనుక ఎక్కువ ఫైల్స్ పెట్టేసాం అనుకోండి, ల్యాప్టాప్ స్లో అయిపోతుంది. అందుకని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో ఎక్కువ ఫంక్షనింగ్ చేయకూడదు. దాన్ని ఏం చేయాలి? రైట్ సైడ్ బ్రెయిన్ లోకి మార్చేయాలి. అలా మార్చాలంటే ఆర్ట్ అవేర్నెస్ కావాలి, క్రియేటివ్ ఎబిలిటీ కావాలి, ఊహించేటువంటి శక్తి కావాలి. దాని నేపథ్యంలో ముందుకెళ్ళి అలా 3D షేప్ అంటే మీకు తెలుసు కదా, 3D షేప్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అందులో. క్యూబ్ చూడండి ఎలా ఉన్నా 3D షేప్. దీని ద్వారా మనం మల్టిపుల్ గా ఆలోచిస్తాం, మల్టీ యాంగిల్ చేస్తుంటాం. అంటే ఒక భాష ఏం చేస్తుంది అంటే మల్టీ డెవలప్మెంట్ లోకి వెళ్తుంది. అలా మీకు మల్టీ డైమెన్షన్స్ నేర్పడం అనేది ఈ ప్రాథమిక భావనలకు సంబంధించిన భాష మిమ్మల్ని ఆ రకంగా తయారు చేస్తుంది, మేము చెప్పేటువంటి గైడెన్స్. ఇందులో శాస్త్రీయత ఉంటుంది, ధారణ అంటే బై హార్ట్ చేయడం. కొన్ని కావాలి కదా బై హార్ట్, అసలు చేయకుండా ఉంటే కొన్ని కావాలి. దానికి ప్రాక్టీస్ కావాలి, శోధన, దాని లోపలికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. కొన్ని జిజ్ఞాస, తెలుసుకోవాలనే కుతూహలం, తర్వాత ప్లానింగ్. దీనికి చాలా ముఖ్యమైనది ఆరోగ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే కదా రాయగలుగుతారు. ఆహార్యం, ఎలా మనం బయటికి కనిపించాలి, వైఖరి, యాటిట్యూడ్, తార్కికత, లాజిక్, సమన్వయం అంటే అన్వయింపచేయడం, అప్లికేషన్. అలాగే మెమరీని సాధన దిశగా ఎలా మనం పెంచుకోవాలి, మన మైండ్ లో ఎన్ని విషయాలను గుర్తుపెట్టుకోగలుగుతాం అంటే చాలా గుర్తుపెట్టుకుంటాం. ఇన్సైట్ అంటే అంతరార్థాలు, ఇన్స్టిట్యూషన్ అంటే అంతర్దృష్టి, 3D డిసిప్లైన్, రిఫరెన్స్, డెఫినిషన్. ఈ మూడు కూడా 3 రకాల డైమెన్షన్స్ లో మనకి భాష అనేది ఇస్తుంది. ఇది బేసిక్ లెవెల్లో భాషను తీసుకోవడంలో ఉన్న మౌలికమైన భావన. అందుకు మీరు భాషను తీసుకోవాలి, అందులో మీ మదర్ టంగ్ తీసుకోవాలి, మీ మాతృభాషను తీసుకోవాలి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను భాషను తీసుకున్నానని చెప్తే అవతల వాడి దగ్గర మార్క్స్ ఇవ్వడం తప్ప ఇంకా ఆలోచించడానికి టైం లేదు. ఇచ్చేస్తారు మార్కులు ఇవ్వాల్సింది. ఇదంతా మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇంటర్వ్యూకి నాడు అడుగుతాడు, ఏమంటే మీరు బీటెక్ కదండి, బిఎస్సి కదా, మీరు తెలుగు తీసుకోవడంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి, ఎందుకు తీసుకున్నారు అంటే అబ్బాయి బాబాయ్ నాకు తెలుగు అంటే ఇష్టం అండి అనకూడదు. అది లాజికల్ థింకింగ్ కాదు, అది శాస్త్రీయ భావన కాదు, శాస్త్రీయమైన సమాధానము కాదు. ఇలా మీరు చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు మీ చెప్పే ప్రతి మాట మార్క్స్ నేపథ్యంలో పైకెళ్తుంటుంది, స్కోరింగ్. అంతేగాని ఈజీగా వచ్చేసిందండి నాకు తెలుగు అంటే ఈజీ అండి, మా చిన్నప్పటికి నేర్చుకున్నామంటే నాకు తెలుగు బాగా రాయడం వచ్చండి, నన్ ఆఫ్ ది బిజినెస్. అనవసరం మాట్లాడి, నీకు బాగా వచ్చు రావు అనవసరం. ఇవన్నీ నీకు ఏం చేస్తున్నాయి, వేగవంతంగా సమర్థవంతంగా నేర్చుకోవడానికి బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ నీకు సహకరిస్తుంది. అందువల్ల తెలుగు తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, తెలుగు తీసుకోవడంలో ఔన్నత్యం ఉందా లేదా? మీరు ఏ డిగ్రీ అయినా కావచ్చు. ఇలా మనం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ భాష మీద మనకి అధికారం ఉంటుంది, కమాండ్ ఉంటుంది. చూద్దాం, మనకి మొత్తం పేపర్స్ చూసినట్లయితే
ఎస్ఏ పేపర్స్ G1, GS1, GS2, GS3, GS4 ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్కి వచ్చేటప్పటికి 250 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2, మిగతా ఇవన్నీ చూసుకోండి. సుమారుగా యావరేజ్ అని చూసుకున్నా మీకు 58, 60 అంటే ఇవి ఫుల్ గా మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అనుకోవడానికి అవకాశాలు ఏం లేవు. మార్క్స్ చూసుకోండి యావరేజ్ గా. అలా మనం అన్ని రకాలుగా డెవలప్ చేయడం అనేది వాడికి చాలా ముఖ్యం. ఒక సివిల్ సర్వెంట్ మల్టీ డెవలప్మెంట్ కావాలి. దాని నేపథ్యంలోని ఇన్ని రకాల ఫిల్టరింగ్ చేస్తున్నాడు. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ మొత్తం ఇన్ని మార్కులకి యావరేజ్ 56% యావరేజ్ వస్తుంది. అంతకన్నా రాదు. 56% మీకు వచ్చింది అంటే మీకు సివిల్ సర్వెంట్ ఉద్యోగం వచ్చేసింది. అంతేగాని మీరు విపరీతంగా నాకు ఫస్ట్ ర్యాంకులు ఇందులో ఆశించడానికి అవకాశాలు ఉండవు. కాకపోతే ఇక్కడ మీకు మెయిన్స్ లో బాగా అడ్వాంటేజ్ ఇచ్చేది ఆప్షనల్ పేపర్. ఇది మీకు 68 వరకు 70 వరకు మినిమం 350 మార్క్స్ వరకు మీరు రీచ్ అవ్వచ్చు. అలా రీచ్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా మెయిన్స్ లో టార్గెట్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇంటర్వ్యూలో ఒకవేళ తగ్గినా, ఒకవేళ ఇది కూడా ఇంటర్వ్యూలో కూడా మీ హాబీస్ మిగతావన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ హాబీస్ లో మీరు తెలుగు కూడా ఒక హాబీగా భాష పట్ల మీకు ఎలాంటి ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని కూడా చెప్పొచ్చు. రీడింగ్ హ్యాబిట్ గా తెలుగుని తీసుకొని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజ్ అవుతాయి. ఆ అడ్వాంటేజ్ ని మనం ఎక్స్పోజ్ చేయాలి, బయటకు చెప్పడం రావాలి. అలా చెప్పడం రావడానికి మేము గైడెన్స్ ఇస్తాం. అంతేకాని మేము డేటా ఒక్కటే ఇవ్వము. చూద్దాం ఎలా ఉంటుందో పేపర్. అందుకని ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి అంటే ఉదాహరణకి 10 మార్కులకి ప్రశ్నకి సమాధానం రాయాలి. ఎత్తుగడ అంటారు, ముగింపు అనేది చివర. ఎత్తుగడ ముగింపు కలిపి మనకి మినిమం 2 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకి సమాధానం రాసే విధానం చెప్తాను మీకు ఎలా ఉంటాయి, ఎందుకు ఎక్కువ మందికి రావట్లేదు మార్క్స్ అంటే ఫస్ట్ ఆ ఎత్తుగడ స్టార్టింగ్ ఎలా చేయాలి, ఎలా ముగించాలి, దీనికి 2 మార్కులు అచ్చంగా ఇస్తాడు. తర్వాత విశ్లేషణ. విశ్లేషణ అంటే ఏమిటి, ఆ అంశాలని ఇది రావట్లేదు ఇక్కడ. విశ్లేషణకి 4 మార్క్స్ ఉంటుంది. విశ్లేషణకి 4 మార్క్స్ అని 4, 2, 6. మిగిలింది డేటాకి ఇచ్చేది మీకు 4 మార్క్స్. 4 మార్క్స్ డేటాకి ఇస్తాడు. ఈ విశ్లేషణలో కూడా డేటా ఉంటుంది, కానీ ఆ డేటా విశ్లేషణలో భాగంగా ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే కేవలం డేటాకి 4 మార్కులు మాత్రమే ఉంటాయి. మీరు డంప్ చేయడానికి అవకాశం లేదు. మేము ఇచ్చిన మ్యాటర్ని అంతా డంప్ చేయడానికి అవకాశం ఉండదు. దాన్ని అనాలిసిస్ లో డంప్ చేయాలి, ఎత్తుగడలో తీసుకురావాలి, ముగింపులో తీసుకురావాలి. ఇంకా ఇందులో కూడా కొంచెం మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్తే వ్యాఖ్య, కామెంట్ అనేది ఉంటుంది. కామెంట్ కూడా అవసరమైతే విశ్లేషణ కొంచెం తగ్గించో, డేటా కొంచెం తగ్గించో, దీనికి కూడా 2 మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అందులో వ్యాఖ్య. కామెంట్ అంటే నువ్వు ఎలా చూసావు దాన్ని, అలాంటి అంశం మీద కూడా. ఇలా మనకి యావరేజ్ గా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వాల్యుయేషన్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ ని వాల్యుయేషన్ చేసేవాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్స్ ఈ రకంగా దాన్ని ప్రతి దానికి బేస్ లెవెల్లో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. అంతేగాని ప్రతి ప్రశ్నకి మ్యాటర్ రాసి వాళ్ళు ఈ మ్యాటర్ రాసి 2 మార్కులు, ఈ మ్యాటర్ రాసి 2 మార్కులు ఉండదు. అందుకనే మనకి ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. ఓకేనా? ఇప్పుడు మనం సిలబస్ లోకి వెళ్దాం. మొత్తం మనకి తెలుగు భాష చరిత్ర పార్ట్ ఏ పేపర్ 1. దీంట్లో 8 అంశాలు ఉంటాయి. ద్రావిడ భాషలో తెలుగు స్థానం, తెలుగు అర్థ పరిణామం, ద్రావిడ భాషలో వచ్చే ప్రాచీన భాషలో తెలుగు, అట్లాగే ఆధునిక తెలుగులో పద, వర్ణ, వ్యాకరణ నిర్మాణంలో కలిగిన మార్పులు, వ్యవహారిక గ్రాంధిక భాషలు, తెలుగు భాష ఇతర భాషల ప్రభావం, ఆధునీకరణలో మళ్ళీ భాగంగా సాహిత్య ఉద్యమాలు ఫలితము, ఆధునీకరణలో ప్రసార సాధనాలు, పత్రికలు, ఆకాశవాణి, దూరదర్శిని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పదాలు అటు నిర్మాణాలు జరిగే సమస్యలు. ఇవి 5 పాయింట్లు. మాండలిక, డైలెక్ట్స్ అండ్ మాండలికాలు, తెలుగు వాక్యము భేదాలు, సామాన్య సంస్కృతి సంయుక్త వాక్యాల్లో భేదాలు ఒక భేదం ఇచ్చాం. ఇందులో నామవాచకం, క్రియా, నామనీకరణం, నామంగా మార్చడం, క్రియాపదాలని నామంగా మార్చడం నామనీకరణ అంటాం. ప్రత్యక్ష వాక్యం, డైరెక్ట్ సెంటెన్స్, పరోక్ష వాక్యం, ఇండైరెక్ట్ వాక్యం, ఇట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇక అనువాదం, ట్రాన్స్లేషన్. ఇందులో అనువాద పద్ధతులు, సాహిత్యేతర విషయాల్లో ఎదురయ్యే సమస్యలు ఇందులో భాగంగా మొత్తం ఇవి 8 అంశాలుగానే ఉంటాయి. చూడటానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇవి మనకి సుమారుగా
80 నుంచి 90 వరకు ప్రశ్నలు మనకి ఎంఎంబి కోర్సులో వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీకు ఈ అంశాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలో జస్ట్ ఇది పాఠం లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు పాఠం ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉంటాయో ఇందులో చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక సాంస్కృతిక, సాంఘిక, సైద్ధాంతిక విషయాల అనువాదాలు ఎదురే సమస్యలు ఎలా ఉంటాయి వాటిని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత పేపర్ 1 పార్ట్ బి చూస్తే ఇది కూడా పేపర్ 1 పార్ట్ బి. ఇది యాక్చువల్గా 125 మార్కులు. పేపర్ 1లో 2 ఉంటాయి. ఇది ఏ, ఇది బి. ఇది 125 మార్కులు, ఇది 125 మార్కులు. టోటల్ గా పేపర్ 1 150 మార్కులు. ఇప్పుడు పేపర్ 1లో పార్ట్ బి అనేది చూస్తుంది. ఇందులో ప్రాంగణ యుగం, దాంట్లో శాసనాలు, మార్గ, దేశీ, కవితా భేదాలు, నన్నయ్య యుగం, భారతానువాదం, దాని నేపథ్యం, శైవ కవి యుగానికి సంబంధించిన వాళ్ళు. అంటే మనకి ప్రాంగణ యుగం అంటే 11 నన్నయ్య యుగం, దానికి ముందు ఉన్నది ప్రాంగణ యుగం, శైవ కవులు 12వ శతాబ్దం, పాల్కుడి సోమనాథుడు ఈ కాలం వాడే, తిక్కన 13, ఎర్రన 14, శ్రీనాథుడు 15. ఇలా మనం క్రానలాజికల్ ఆర్డర్ లో వెళ్ళిపోవచ్చు. దాని ద్వారా మనం వేగవంతంగా కవుల గురించిన, కాలాన్ని గురించిన అధ్యయనం చేయొచ్చు. దీంతో పాటు ప్రబంధాలు 10వ శతాబ్దంలో కనిపిస్తాయి. ఈ మధ్యలో వీళ్ళు భక్త కవులు వస్తారు. తాళపాక అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వీళ్ళందరూ వస్తారు. 17, 18 శతాబ్దాల్లో దక్షిణాంధ్ర నాయకరాజులు వస్తారు. అందులో కవయిత్తులు కూడా ఉంటారు. తర్వాతది క్షీణయుగం కొంచెం వస్తుంది 18, 19 శతాబ్దాల్లో. ఆధునిక యుగం ఆల్మోస్ట్ 20వ శతాబ్దం నుంచి ఆధునిక యుగం మొదలవుతుంది. అక్కడి నుంచి సంఘ సంస్కరణ, జాతీయోద్యమం, అనేక రకాల ప్రక్రియలు అంటే పార్ట్స్ అనే చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆధునిక సాహిత్యానికి సంబంధించిన ప్రక్రియలు అనేవి వస్తాయి. క్రియ అంటే పని, ప్రక్రియ అంటే బాగా చేసే పని. అంటే ఒక్కొక్క ముక్కలు అయిపోతూ ఉంటాయి. సాహిత్యంలో ఉన్న విభిన్న అంశాలుగా మనం అధ్యయనం చేస్తాం. నవ్య సంప్రదాయవాదం, భావ, కాల్పనిక, అభ్యుదయ, విప్లవవాదాలు, దిగంబర కవులు, స్త్రీవాదం, దళితవాదం ఇట్లాంటివన్నీ ఉంటాయి. చివరికి జానపద సాహిత్యంలో ఆ విభాగం. ఇవన్నీ ఇక్కడతో మనకి 13 అంశాలేమో మనకి సాహిత్య చరిత్రలో ఉంటాయి. ఇది పార్ట్ బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పేపర్ 1 పార్ట్ బిలో సిలబస్. ఇలా మీకు సిలబస్ ని ఒక ఆర్డర్ లోనే చెప్పే ప్రయత్నం చేస్తాం. అందువల్ల మీరేం డోంట్ వరీ. సిలబస్ మీకు బేసిక్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కాబట్టి ముందు సిలబస్ తెలుసుకోగలిగితే ఒక్కొక్క దాని గురించిన విశ్లేషణ, ఎలా దాన్ని అధ్యయనం చేయాలి, ఎంత లోపలికి వెళ్ళాలి, ప్రశ్నలు ఎలా ఉన్నాయి, అవి మీకు ఆల్రెడీ కొన్ని మోడల్లో ఇచ్చుంటారో వాటిని చూసినట్లే తెలుస్తుంది. తర్వాతది పేపర్ 2 మనం రెండు భాగాలుగా అనుకుందాం. యాక్చువల్గా ప్రాచీన సాహిత్యం ఒకటి, ఆధునిక సాహిత్యం, ఇలా 2 భాగాలు అనుకుంటాం. ఇందులో నన్నయ్య దుష్యంతోపాఖ్యానం లేదా శకుంతలోపాఖ్యానం ఆదిపర్వం 4వ పద్యం నుంచి, ఆదిపర్వం 5వ పద్యం నుంచి 109వ పద్యాల వరకు. అంటే సుమారుగా ఇంచుమించుగా అన్ని 105 పద్యాలు ఉంటాయి. యావరేజ్ ఇవి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. ఇలా చూసుకున్నట్లయితే కృష్ణరాయబారం, ఉడనిధి ఇందులో సంబంధించి కాశీఖండంలోది, వెంకటేశ్వరం రాసినటువంటి సుగాత్రి సారణి కథ ఇది కళాపూర్ణోదయంలోది 60 నుంచి 124 పద్యాల వరకు ఉంటుంది. మల రామాయణం బాలకాండ ఇది కూడా 100 పద్యాల పైన ఉంటుంది. కాసు ఇది కూడా 108 పద్యాలు ఉంటాయి. అయితే ఇవన్నీ నేర్చుకోవాలా వెంటనే మీరు అయ్యి బాబాయ్ అమ్మో తెలుగు ఎంత కష్టం అనుకోకండి. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన ఇందులో చూడాల్సింది 25 పద్యాలే ఉంటాయి. ఇందులో 25 పద్యాల వరకు నేర్చుకోవచ్చు. ఇందులో 25 నేర్చుకోవడం కాదు, చూడొచ్చు. ఇట్లా 25 పద్యాలు మీరు అంటే 6 × 25 20 అనుకోండి. యావరేజ్ 180 పద్యాలు, 6 × 180 పద్యాల వరకు నేర్చుకోవాలి. 120 నుంచి 150 పద్యాల వరకు సుమారుగా 150 పద్యాలు మనం ఇందులోంచి చూస్తాం. ఎలా ఇస్తాడు వీటిని, ఎలా రాయాలి, ఇలాంటి నేపథ్యంతో 120 నుంచి 180 పద్యాలు అవుట్ ఆఫ్ 600. 600లో 150 మనం చూస్తాం. ఆ 150లోంచి వస్తాయి, ఇమీడియట్ గా అందులోంచే వస్తాయి ఆల్మోస్ట్. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ గా ఉన్నవి, దాంట్లో విషయం ఉన్నవి సుమారుగా 25 పద్యాల వరకు ఉంటాయి. మిగతా వచనాలు కొన్ని ఉంటాయి, కొన్ని శీర్ష పద్యాల్లోకి పోతాయి, కొన్ని ఎప్పుడూ కూడా అడిగే అవకాశం లేని ఉంటాయి, దాంట్లో సరుకు ఉండదు. ఇలాంటివన్నీ అందులో మనం పోతాం. ఇది పార్ట్ ఏ ప్రాచీన సాహిత్యం పేపర్ 2 సంబంధించిన విషయం. ఈ పేపర్ 2లోనే ఇంకా మనకి వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి. మెయిన్ గా ఇక్కడ చాలా మందికి ఇబ్బంది కలిగేటువంటి అంశం రసవాదం అంటే ఏమిటి, ధ్వని అంటే ఏమిటి, వక్రోక్తి అంటే ఏమిటి,
ఔచిత్యం అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. వీటిని అప్లికేషన్ లో అందులో అందుకనే ముందు మీకు అప్లికేషన్ అనే మాట చెప్పాను. ఇవన్నీ కూడా పద్యాలలో మనం ఎలా చూపించాలి, ఎందుకంటే అన్ని పద్యాల్లో ధ్వని ఉండదు, అన్ని పద్యాల్లో వక్రోక్తి ఉండదు, అన్ని పద్యాల్లో అలంకారం ఉండదు. దేటిల్లో ఉంటాయో అవి మాత్రం చెప్తాం క్లియర్ కట్ గా. అందువల్ల మీకు అది పెద్ద కష్టం అయితే అనిపిస్తుంది. ఇక పార్ట్ బి ఇది ఏంటంటే పేపర్ 2 లో సంబంధించింది ఆధునిక సాహిత్యం. ఇవి 9 టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఈ 9 టెక్స్ట్ బుక్ లో ఇవి 5 చిన్న కథలు ఉంటాయి. ఇందులోంచి ఖచ్చితంగా 10 మార్కులు ఈజీగా వస్తాయి. ఇందులో ఆంధ్ర ప్రశస్తి ఉంటుంది, మొత్తం ఆంధ్ర ప్రశస్తి సంబంధించింది. ఇది కూడా 100 పద్యాల వరకు ఉంటాయి. అందులో కూడా ఒక 25 పద్యాల వరకు నేర్చుకుంటాం. అందులోంచే వస్తున్నాయి. కావాలంటే మీకు తర్వాత మీ ప్రతి యూనిట్ లోంచి మీకు చూపిస్తూ ఉంటాను ఏవేవి వస్తున్నాయి. ఇవి దాటి మీకు ఇంకా ప్రీవియస్ మొత్తం చూసుకున్నా కూడా ఇవి దాటి ఉంటుంది. అన్ని మాక్సిమం లెవెల్లో చెప్తాను. దేవులపూడి కృష్ణశాస్త్రి చూసినట్లయితే ఇందులో కృష్ణపక్షానికి సంబంధించింది అంటే ఊర్వశి ప్రవాసం అన్ని కలిపి పుస్తకంగా ఉన్నప్పటికీ ఇవి సుమారుగా 55 కవితలు ఉన్నాయి. ఇందులో మనం 25 వరకు కవితలు నేర్చుకునే అవకాశం, తెలుసుకునే అవకాశం. మహాప్రస్థానం దీంట్లో కూడా 45-50 వరకు కవితలు ఉంటాయి. అయితే ఇవి కూడా మనం 25 వరకు చదువుతాం, చూస్తాం. గబ్బిలం సుమారుగా 107 పద్యాల వరకు ఉంటాయి. అవి కూడా 25 వరకు. ఫస్ట్ 20 ముందు నేర్చుకుంటాం, తర్వాత 10 పద్యాలు నేర్చుకుంటాం. కర్పూర వసంతరాయలు మొత్తం ఉంటుంది. ఇది గేయం. ఇది కూడా కొంచెం సులువుగా అనిపిస్తుంది. కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు ప్రథమ సంపుట్లో 20 లేఖలు ఉంటాయి. 20 లేఖల నుంచి 10 నుంచి 30 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆత్రేయ రాసినటువంటి ఎన్జిఓ నాటిక. ఇది 75 పేజీల నాటిక. ఈ 75 పేజీల నాటిక మీరు కరెక్ట్ గా కూర్చుంటే 1 గంటలో చదివేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. ఇందులోంచి కూడా మనకి 10 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం. తర్వాత అల్పజీవి అనేటువంటిది నవల. ఈ నవల సుమారుగా 178 పేజీలు కొత్త బుక్ ఉంది. పాత అయితే 220 పేజీలు ఉంది. 225 పేజీల్లో మన సుమారుగా ఇది ఒక 2 అవర్స్ మీకు పడుతుంది చదవటానికి, అంతకన్నా ఉంది. ఇది ఆధునిక సాహిత్యానికి సంబంధించిన మౌలికమైన టెక్స్ట్ బుక్ సంబంధించిన సిలబస్ సంబంధించిన విషయాలు. మొత్తం మనం ప్రశ్నాపత్రం తీరు చూస్తే పేపర్లు 2 ఉంటాయి. టోటల్ గా మనకి 500 మార్కులు. పార్ట్ ఏ 125, పార్ట్ బి 125. పార్ట్ ఏ టెక్స్ట్ ప్రాచీనంలో ఉంటాయి, దీంట్లో వ్యాఖ్యానాలు ఖచ్చితంగా 50 మార్కులు. పార్ట్ బిలో ఆధునికానికి దీనికి వ్యాఖ్యానం 50 మార్కులు. ఇక్కడ మనం ఈ వ్యాఖ్యానం ఖచ్చితంగా రాయాలి. ఇది కంపల్సరీ క్వశ్చన్స్. 1, 5 అనేవి కంపల్సరీ క్వశ్చన్స్. ఈ కంపల్సరీ క్వశ్చన్స్ రాయకపోతే ఈ 50 మార్కులు పోతాయి. అంటే 28 మొత్తం ఉన్న ప్రశ్నలు అయినప్పటికీ 19 రాయవలసి వచ్చినా ఈ 19లోంచి మనకి ఫస్ట్ క్వశ్చన్ లోంచి 5 ఉంటాయి, సెకండ్ క్వశ్చన్ లోంచి 3 ఉంటాయి, థర్డ్ క్వశ్చన్ లో 3 ఉంటాయి, ఫోర్త్ క్వశ్చన్ లో 3 ఉంటాయి, ఫిఫ్త్ క్వశ్చన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి, సిక్స్త్ క్వశ్చన్ లో 3 ఉంటాయి, సెవెంత్ క్వశ్చన్ లో 3 ఉంటాయి, ఎయిత్ క్వశ్చన్ లో 3 ఉంటాయి. అంటే 1 క్వశ్చన్ 5వ క్వశ్చన్ కి కంపల్సరీ తీసుకోవాలి, రాయాలి. రాయకపోతే మీకు ఆ రావాల్సిన 50 మార్కులు తీసేస్తాడు వాడు. ఇందులో మళ్ళీ 3 ఉన్న దాంట్లో 20 + 20 + 10 అలా ఒక్కొక్క ఈ సీరియల్ నెంబర్ ఒక్కొక్కటి 50 మార్కులు అలా మీకు ఇస్తాడు. అందులో మీరు ఒక గ్రూప్ తీసుకుంటే ఉదాహరణకి సెకండ్ గ్రూప్ తీసుకున్నారనుకోండి. సెకండ్ గ్రూప్ లో 3 ప్రశ్నలు ఉన్నాయి. 20 + 20 + 10 ఈ 3 మీరు అటెంప్ట్ చేయాలి. చేయకపోతే ఇందులో 10 వదిలేసి మిగతా రాశారనుకోండి, తర్వాత దాంట్లో 10 తీసుకుందామంటే కుదరదు. అది ఇక్కడ చిన్న చిక్కు. అందుకని సిలబస్ మొత్తం చదవాలి. సిలబస్ మొత్తం చదివినప్పుడే మీకు ఏది తీసుకోవాలనేది నిర్ణయం తీసుకోగలుగుతారు. అప్పుడు వేగంగా ఆ గ్రూప్ ని తీసుకొని ఆ 50 మార్కుల్ని స్టార్ట్ చేశారంటే ఎండ్ చేయవలసిందే. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. పేపర్ 1 లో పార్ట్ ఏలో భాషాశాస్త్రం ఉంటుంది, పార్ట్ బిలో సాహిత్య చరిత్ర ఉంటుంది. ఇది 125, ఇది 125. కాకపోతే ఈ 125ని 125 ప్లస్ ఇంకొక 50 కూడా మనం పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఉదాహరణకి మనం ఇందులో గ్రూప్ లోంచి 1, 2 1 కంపల్సరీ తీసుకున్నాం, 2, 3 కూడా తీసుకున్నాం అనుకోండి. ఇది 50 మార్కులు, ఇది 50 మార్కులు, ఇది 50 మార్కులు, అలా 150 వరకు మనం దీన్ని పెంచుకోవచ్చు. అది ఈ భాషాశాస్త్రంలో అడ్వాంటేజ్. భాషాశాస్త్రం ఏం చేస్తుంది అంటే మీకు మ్యాథమెటిక్స్ లాగా మార్క్స్ పడతాయండి ఆల్మోస్ట్.
మీరు ఎంత బాగా రాస్తే అంతకంత వేసేసే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉంది అంటే పార్ట్ ఏ పేపర్ 1 లో మీకు అలాంటి సౌకర్యం ఉంది. ఇది 125 మార్కులు ఇచ్చినప్పటికీ కూడా 150 వరకు మనం రాయొచ్చు. అది ఇందులో ఉన్న అడ్వాంటేజ్. ఇంకా పార్ట్ బి ఇది 110. దీంట్లో వచ్చి మనం రాసినా ఎంతో కొంత ఇంకా ల్యాబ్స్ ఉంటూ ఉంటే దాన్ని మీరు రాయగలిగితే ఇది కూడా స్కోరింగ్ అని దీనిలో చెప్పలేం. ఇది మాత్రం పక్కా స్కోరింగ్. దీంట్లో మనకి ఖచ్చితంగా 80 మ్యాక్సిమం నెంబర్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటే అందులోంచే రిపీట్ అవుతుంది. ప్రశ్నలు ఏమీ మారవు, మ్యాటర్ ఏమీ మారదు. అదే మ్యాటర్, అదే విషయం, అదే రకంగా మనం రాస్తే చాలు. ఇంట్లో ప్రాచీన టెక్స్ట్ కు సంబంధించి వ్యాఖ్యానాలు 50. ఇందులో ఇంతకు ముందు చెప్పినటువంటి ఏవైనా రసవాదం, ధ్వని, వక్రోక్తి ఇలాంటివన్నీ ఇందులో ఉంటే ఈజీ. మీరు అంతా విపరీతంగా కష్టపడిపోవాల్సిన అవసరం ఏముంటుంది. జస్ట్ దాన్ని బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ చెప్తాం, దాన్ని పట్టుకుంటే చాలు. ఇది పేపర్ 2 సంబంధించిన 2 మొత్తం 9+6. 6 ఏమో ప్రాచీనం, 9 ఏమో ఆధునికం టెక్స్టులు ఉంటాయి. ఈ ఆధునిక టెక్స్టుల్లోంచి మనకి అన్నిట్లోంచి వ్యాఖ్యానం ఉండదు. అందులో అల్పజీవి నవల కాబట్టి దాంట్లో వ్యాఖ్యానం ఉండదు, ఎన్జీఓకి వ్యాఖ్యానం ఉండదు, శారద లేఖలకి వ్యాఖ్యానం ఉండదు. అంటే 9 - 6 6 సుమారుగా మనకి ఇందులో వ్యాఖ్యానం ఇవ్వడానికి అవకాశమే లేదు. కాబట్టి 6 టెక్స్టుల్లోంచి మీకు ఈ వ్యాఖ్యానం మీద అడిగే అవకాశం ఉంది. ఇది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఇక మొత్తం ఉన్న ప్రశ్నలు ఎలా విభాగం చేయొచ్చు అంటే పేపర్ 1కి పార్ట్ ఏలో సంబంధించి పేపర్ 1 and 2 చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ 5 క్వశ్చన్లు ఉంటాయి. ముందు చెప్పినవి 2 క్వశ్చన్స్ అంటే 2లో 3 ఉంటాయి. ఎలా అంటే 20+20+10 ఇదే ఫార్మేట్ లో ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది కంపల్సరీ, 5th క్వశ్చన్ కంపల్సరీ. రెండింటినీ మనం ఎవరైనా సరే మీరు ఇందులో ఈ ప్రశ్న పత్రం ముందు చూడండి, ఇలా ఉంటుంది ప్యాటర్న్. ఏ రకంగా మనం చదువుకోవాల్సిన అవసరం. ఇలా ఇందులోంచి మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ ప్లస్ ఇంకా ఏ క్వశ్చన్ అయినా ఇంకొక 2 తీసుకోవచ్చు, లేదా 1 తీసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ 1 తీసుకున్నాం కాబట్టి 1+1 తీసుకోవచ్చు. అప్పుడు ఇందులో 1 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మొత్తం మనం ఎన్ని రాయాలి? 8లోంచి 5 రాయాలి. మినిమం 5. 8లోంచి 5 రాయాలి. ఫస్ట్ 5th అనేది 2 కంపల్సరీ క్వశ్చన్స్. ఇందులో 1 తీసుకుంటే లేదా ఇందులో 5 నుంచి 6 5 తీసుకుంటాం కాబట్టి 6, 7, 8లోంచి 1 తీసుకుంటే 2 అయినాయి. ఇందులోంచి 2 ప్లస్ 3 కూడా తీసుకుంటే 3. టోటల్ గా ఈ 3 ఇవి 2 టోటల్ గా 5 క్వశ్చన్స్ మనం ప్రతి పేపర్ లోంచి మినిమం రాయవలసింది. ఇది మాక్సిమం యాక్చువల్ గా. ఇది ఫస్ట్ కంపల్సరీ, ఫస్ట్ 5th కంపల్సరీ. ఇలా మనం రాస్తే అది 250 మార్కులకి మనం ఆన్సర్ చేసినట్టు ఏ పేపర్ అయినా సరే. అంటే 5 ప్రశ్నలు మనం పూర్తిగా రాస్తే 250 మార్కులకి రాసినట్టు. అలాగే ఇంకొక పేపర్ కూడా 250 మార్కులు రాసి టోటల్ గా మనం పేపర్ 1 and 2 500 మార్క్స్ రాసినట్టు. దీంట్లో 350 వరకు మనం మినిమం రీచ్ అవ్వచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా విషయానికి సంబంధించిన అప్లికేషన్ మనకు వచ్చింది. అలా అయితే ఈజీగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీరు కొంచెం ఇష్టం ఉండాలి, అప్లికేషన్ చేసి నేపథ్యం అర్థం చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. ఫాస్ట్ అప్ గా మీరు మూవ్ అయితే ఈజీగా వస్తుంది. దీంట్లో ఈ నియమాలు మనం కొన్నిటిని చూడాల్సిన. వ్యాఖ్యానంలో 6 ప్రాచీనం, 9 ఆధునికం, మొత్తం 15. సాహిత్య చరిత్ర పరిణామం అన్వయాలు, భాషా శాస్త్రం, ఆధునిక సాహిత్యం అవగాహన, వాటిని ఎలా అన్వయించుకోవాలి, సంప్రదాయ సాహిత్యం ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అయితే మీకు అలంకారాలు చాలా మందికి వ్యాఖ్యానాల దగ్గర చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎవరైనా సరే మాకు అయ్యో వ్యాఖ్యానంలో భయపడిపోతూ ఉంటారు. అంతేం లేదు. ఇది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఉంటుంది. అలంకార దృష్టి, కళా సౌందర్య దృష్టి, చారిత్రక దృష్టి, ఒక్కొక్క దాంట్లో ఏమిటో వస్తే చెప్పేస్తాం. అవే వస్తాయి ఇంచుమించు. అవి ఉంటేనే అసలు అందులో అడుగుతారు పద్యం మీకు, లేదా తిరగడం. ఇలాంటి కోణాలన్నీ దీన్ని స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో ఉంటాయి. ఆ స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుని బోర్డ్స్ మారుతుంటాయి అంతే. ఆ పద్యానికి సంబంధించి రాస్తాం. మనకు బోల్డ్ గా ఒక ఫార్మేట్ ఉంటుంది, దాని ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు. అలా 22 రకాల అంశాలను ఇంతవరకు అడిగాడు. అసలు వ్యాఖ్యానం అంటే వెరీ గుడ్. వ్యాఖ్యానం విశేష ఆఖ్యానం. విశేషంగా ఆఖ్యానం అంటే చెప్పడం. వ్యాఖ్యానం అంటే ఏమిటి? విశేషంగా చెప్పడం. వ్యాఖ్యానం అంటే ఇది పెద్ద బ్రహ్మాండమే లేదు, విశేషంగా చెప్పడం. తెలియకపోతే అడగాలండి. అమ్మాయి అడిగింది విద్యాధరి. వ్యాఖ్యానం అంటే ఏమిటి? విశేషంగా చెప్పడం. అంటే పద్యానికి భావం తెలియాలి,
దాంట్లో కొత్త కొత్త అంశాలు కానీ లేదా నీకు తెలిసిన అంశాలు కానీ, నీకు తెలిసిన అంశాలు చెప్పడమే వ్యాఖ్య. వ్యాఖ్యానానికి కామెంట్ అంట. కామెంట్ కూడా వ్యాఖ్యానంలో భాగం. విశేషమైన ఆఖ్యానం అని చెప్పడం, విశేషం చెప్పడం అంటే నీకేం తెలిసింది చెప్పడం. ఓకేనా? ఇది ఇంకా సందర్భం కూడా రాయాలి కదా. ఈ ఫార్మేట్ జనరల్ ఫార్మేట్ మీకు తెలిసింది. అంతకుముందు సందర్భ సహిత వ్యాఖ్య అన్నారు కదా 10th క్లాస్ లెవెల్లో. సందర్భ సహిత వ్యాఖ్య. ఇందులో ఏం రాస్తాము? ఫస్ట్ పరిచయం రాస్తాం, 2 సందర్భం రాస్తాం, 3 భావం రాస్తాం, 4 వ్యాఖ్య రాస్తాం. ఇవి కామన్ అండి అన్ని వ్యాఖ్యానాలకి కామన్. అయితే వాడు అడిగిన వ్యాఖ్యానాలు కొన్ని ఉన్నాయి. ఇందులో అన్ని ఒకేలా లేవు. చూసారా? భావనా సౌందర్యం, చమత్కారం, ఉక్త వైచిత్య, రచనా శైలి, కవితా నిర్మాణ కోణం, రాజనీతి, నవ్య కవితా లక్షణాల సమన్వయం చేయడం, కల్పనిక దృక్పథం, వ్యాఖ్యానించడం కామన్. ఇది ఇలా ధ్వని, రసం ఇలాంటివన్నీ ఉన్నాయి. కళా సౌందర్య దృష్టి, ఇది ఒక్కటి వస్తే మీకు అన్నీ వచ్చేసినట్టు. కొంచెం మిగతా మారుతూ ఉంటాయి. అలా మనం చూసినట్లయితే గ్రామర్ కూడా రాయాలా? వెరీ గుడ్. గ్రామర్ కూడా రాయాలి అంటే కళా సౌందర్య దృష్టితో ఉన్నప్పుడు అవసరమైతే గ్రామర్ రాయాలి, లేకపోతే గ్రామర్ ఏం అక్కర్లేదు. ప్రధానంగా మనకు ఉన్న గ్రామర్ ఏమిటి? సంధులు, సమాసాలు. ఇందులోంచి ఒక సంధి రాయొచ్చు. మీకు తెలిసి సంధి రాస్తారు, లేకపోతే విడదీసేసి. ఉదాహరణ రాముడు అతడు ఉందనుకోండి. రాముడు ప్లస్ అతడు ఈక్వల్ టు రాముడు అతడు. ఈ సంధి అంటే ఇది ఊకి ఆ పరమైంది కాబట్టి ఉత్వ సంధి. అంతే. దీనికి ఏం సూత్రాలు రాయక్కర్లేదు. అది ఎక్కడ రాయాల్సి వస్తుంది? కళా సౌందర్య దృష్టిలో భాగంగా ఇది సుమారుగా 14 పాయింట్స్ ఉంటాయి ఇందులో. అందులో ఒకటి సంధుల గురించి రాస్తే రాయొచ్చు, లేకపోతే ఇందులో ఉత్వ సంధి ఉందని రాయొచ్చు డైరెక్ట్ గా. మీరు ఏది ఇలాంటి కూడా రాయక్కర్లా. ఉత్వ సంధి ఉంటుంది జనరల్ గా. ఉత్వ సంధి, అత్వ సంధి ఏదో ఉంటుంది. ఎక్కడ మీకు విడదీసినప్పుడు ఇలా కొంచెం డౌట్ వచ్చింది అనుకోండి, ఇందులో అనేక రకాల సంధులు ఉన్నాయని కూడా రాయొచ్చు. అది ఇంకో రకం. ఓకేనా? అలాగే రసం, ధ్వని, ఇందులో 9 రసాలు. ఆ 9 రసాల గురించిన విషయాలు మళ్ళీ చెప్తూ ఉంటాం. ప్రతి చోట మీకు ప్రతి పద్యంలో బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం. అది ఎలా దీంట్లోకి వస్తున్నాయో కూడా చెప్తాం. ఓకేనా? ఇవి రాయవలసిన ప్రశ్న చెప్పాము ఆల్రెడీ. ఇక్కడ మీకు తెలుగుని ఐచ్ఛికంగా తీసుకోవడంలో, ఐచ్ఛికంగా మార్కులు రావడానికి వీలుగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఇవన్నీ మీరు చెప్పే మాట. దస్తూరి వచ్చు, బాగోదు, మెటీరియల్ లభ్యంగా ఉంటుంది, తక్కువ మంది రాస్తారు, పోటీ తక్కువ, ఇలాంటివన్నీ మీరు చెప్పేటువంటి అంశాలు. ఇవి చదువుకున్నానికి 6 నెలలు చాలే అనే భావన. చాలా మంది ఏం చేస్తారంటే, చెప్పానుగా, కుందేలుని చూసుకుంటారు, తాబేలులాగా ప్రయత్నం చేస్తారు. కానీ కుందేలులో ఉన్నటువంటి చురుకుతనాన్ని తీసుకోరు, తాబేలులో ఉన్నటువంటి హార్డ్ వర్క్ తీసుకోరు. అలాంటప్పుడు ఆ ప్రయోజనం ఏమిటా కథ వల్ల? అది అప్లికేషన్ లో ఫెయిల్ అవ్వడం అండి. అందువల్ల కుందేలులో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని మైనస్ చేయాలి. మైనస్ నిర్లక్ష్యం. తాబేలులో ప్లస్ హార్డ్ వర్క్. ఈ రెండింటిలోంచి మనం గ్రహించాలి. అప్పుడే మనం అందరికంటే ముందుకెళ్తాం. అది సివిల్స్ లో, మెయిన్స్ లో ప్రధానంగా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం. ఖచ్చితంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. అందుకని మీరు గమనించండి, 100 మార్కులు మనకి మెయిన్స్ లో, మామూలుగా మీకు డిగ్రీలో 100 మార్కులు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అనుకుందాం, ఈఎస్టీ కానీ అలా మాక్సిమం 100 మార్క్స్ ఇస్తారు. తక్కువ ఇచ్చిన ఆశ్చర్యపోక్కలు 60 మార్కులు కూడా ఇస్తారు చాలా మంది. ఇంటర్నల్ 40 మార్కులకి, ఎక్స్టర్నల్ 60 మార్కులకి ఇస్తారు. 60 మార్కులకి ఇచ్చినప్పుడు 3 hours మీకు ఇస్తారు, 3 గంటల సమయం ఇస్తారు. అంటే ఇందులో మీకు ఎంత రాయాల్సి ఉంటుంది? సుమారుగా 60 మార్కులకు 3 గంటలు ఇస్తే 250 మార్కులు ఎన్ని గంటలు ఇవ్వాలి? అయితే 100 మార్కులకి 3 గంటలు ఇస్తే ఆ లెక్కన వేసుకున్నా మీకు 7 గంటల వరకు కనీసం ఇవ్వాలి. కానీ 3 గంటల్లో రాయాలి. ఇది గమ్మత్. 3 గంటల్లో ఎవరైతే రాయగలుగుతారో, ఎవరైతే సాధన చేయగలుగుతారో, ఎవరైతే అప్లికేషన్ రాయగలుగుతారో, ఏదైనా డేటా టాప్ చేయడానికి అవకాశం లేదు. మీరు ఆ విషయానికి సంబంధించిన అవగాహనతో మాత్రమే రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఇక్కడ చాలా క్రూషియల్ రోల్ వహిస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన అనాలిసిస్ మీకు ఆల్రెడీ ఇచ్చాం. ఇందులో చూసుకోవచ్చు, యూట్యూబ్ లో ఉన్నాయి.
ఆల్రెడీ 2020కి సంబంధించినటువంటి అనాలిసిస్ మీకు ఇచ్చున్నాం. దాన్ని కూడా మీరు చూసినట్లయితే 2020లో మేము ఆల్మోస్ట్ 80 to 90% డైరెక్ట్ క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేసిస్తాం ఆల్రెడీ. ఎందుకంటే కాకపోతే మా స్టూడెంట్స్ ఎవరు ఫిల్మ్స్ పాస్ అవడం లేదు. ఫిల్మ్స్ పాస్ అవ్వకపోవడం వల్ల మెయిన్స్ రాలేకపోతున్నారు. లేకపోతే ఈ 90 క్వశ్చన్స్ ఈజీగా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అలా మీరు ఒకసారి అనాలిసిస్ కూడా చూడండి, అది ఫ్రీగానే పెట్టాం, అది మీరు చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొత్తం మనం ప్రీవియస్ గణాంకాలు చూసినట్లయితే చూడండి, ఇక్కడ తెలుగుకు సంబంధించి 7.1 ఉంది, కొంచెం పెరగవలసిన అవసరం ఉంది. పక్కనే మన తమిళం 11 ఉంటే లాంగ్వేజ్ సైడ్ చూస్తే ఇక్కడ ఫిజిక్స్ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఈ లాంగ్వేజెస్ లో మిగతా అన్నిటికంటే తెలుగే ఇంచుమించుగా తక్కువ ఉంది. ఇక్కడ అస్సామీ తక్కువ మంది జనాభా ఉంటారు, 5.9. అలాగే జాగ్రఫీ కూడా ఇలా యావరేజ్ చూసుకుంటే ఇవి 2013 నుంచి 17 వరకు ఉన్నటువంటి ఆప్షనల్ సంబంధించిన విషయాలు. ఇంకా అప్డేట్ చేసుకుంటే ఇంకా పెంచుకోవచ్చు. ఎలా పెంచినా సరే ఈ గ్రాఫ్ లో ఎక్కువ పెరగడం లేదు. కారణం ఏమిటి అంటే ఫిల్మ్స్ లో ఎక్కువ మంది పాస్ కాకపోవడం ఒకటైతే, మెయిన్స్ వచ్చిన తర్వాత కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఆప్షనల్లో ఫెయిల్ అయిపోతున్నారు చాలా మంది. దాంతో ఇక్కడ టోటల్ గా మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్ డౌన్ అయిపోతూ ఉంది. ఇంకా మీకు ఇందులో ఏమైనా అర్థం కాని విషయాలు కానీ, సూచనలు కానీ, సందేహాలు కానీ, ఇబ్బందులు కానీ ఉంటే అడగొచ్చు. ఇది సిలబస్ సంబంధించిన విషయం మాత్రమే. రేపటి నుంచి కంప్లీట్ గా పాఠంలోకి వెళ్తాం. పాఠంలో ఉన్న ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా ముందు కథని చెప్తాం, విషయంలోకి వెళ్తాం. మీకు ఇంకా అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదా సూచనలు చేయొచ్చు, ఇబ్బందులు కూడా చెప్పచ్చు. ఎనీవన్? మనోజ్ కుమార్, దేవి, శ్రీకాంత్, అనిల్ కుమార్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుందా సార్? సుష్మిత, ఆన్సర్ రైటింగ్ అనేది మీకు చెప్తామండి, కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాం. ప్రశ్నలు మీరు రాసి కనుక పంపిస్తే దాన్ని కరెక్ట్ చేసి పంపిస్తాం. ఓకే, లేదు మీకు టెస్ట్ సిరీస్, మినీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, MTS మినీ టెస్ట్ సిరీస్ లో మీకు 25 టెస్టులు ఉంటాయి. ప్రతి టెస్ట్ లో సంబంధించినటువంటి అంశాలు ఇందులో కవర్ అవుతాయి. దాన్ని మీరు రాసుకోవచ్చు. అది మీరు ఈ సిలబస్ అయిన వెంటనే కనుక మీరు రాసినట్లయితే 25 టెస్టులు కూడా మీరు రాసినట్లయితే ప్రతి టెక్స్ట్ కు సంబంధించినటువంటి అంశాలని మీరు అక్కడ ఆన్సర్ చేయొచ్చు. అలాగే గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఇవి పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కు సంబంధించి 5 చొప్పున ఇస్తాం. ఈ 5 టెస్టులు కూడా మీరు రాయొచ్చు. ఇది వేరే రకంగా ఉంటాయి. దీనికి మళ్ళీ మీరు పే చేయవలసి ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకంగా పెట్టాలి. ఓకేనా? ఇలా మీరు టెస్ట్ సిరీస్ రాయొచ్చు. లేదా అట్లా మీరు అక్కర్లేదు, బేసిక్ లెవెల్లో కావాలంటే మీరు ప్రశ్నలు రాయొచ్చు, వాటిని కరెక్ట్ చేసి పంపిస్తాం. అయితే దీనికి మీరు ఛార్జ్ ఏమి వేయదు, టెస్ట్ సిరీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఓకేనా? తెలుగుకి కరెంట్ అఫైర్స్ ఉంటాయా సార్? ఉంటే ఏ పేపర్లో యూజ్ చెయ్యాలి సార్? తెలుగు కరెంట్ అఫైర్స్ ఉంటాయా? తెలుగు కరెంట్ అఫైర్స్ ఉండవు, కరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, శారద లేఖలు తీసుకుందాం ఒక ఉదాహరణ. శారద లేఖలు అనేటువంటి దాంట్లో అక్కడ ఆ శారద లేఖలకు సంబంధించినటువంటి లేఖ 3 మనం చదివినట్లయితే అందులో ఏం చెప్తుందంటే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు వస్తాడు. వచ్చినట్టుగా అక్కడ శారద లేఖలు అనేటువంటి లేఖలలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు వచ్చి ఆయన ముతక చీర కట్టుకున్నటువంటి గాంధీ గారి భార్యను చూసిన వెంటనే ఈవిడే గాంధీ గారి భార్య అని గుర్తుపడతారు. అలా గుర్తుపడడానికి గల కారణం ఏమిటి అంటే, కాటన్ బట్టలు, స్వదేశీ వస్త్రాన్ని ఆమె ధరించడం. అలా ధరించడం ద్వారా ఆమె గాంధీ గారి భార్య కస్తూరిబా గాంధీ అనే విషయాన్ని ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆవిడని గౌరవిస్తాడు. పైగా ఏమంటాడు, ఆఫ్ఘనిస్తాన్ లో మేమందరం కూడా
మా దేశంలో తయారైన వస్త్రాలను ధరిస్తామని చెప్పేసి తమ దేశం సంబంధించిన విషయాన్ని చెప్తారు. ఇది అప్లికేషన్ సంబంధించిన కరెంట్ ఈవెంట్ కి సంబంధించిన ఇష్యూస్. అలాంటివి మనం ఫోకస్ చేస్తాం. అంతేగాని కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా ఇందులో ఏమి ఉండవు. క్లాస్ కి ముందు మెటీరియల్ చదివి రావాలా లేక టెక్స్ట్ చదివి రావాలా సార్? మెటీరియల్ మీ దగ్గర ఉంటే మెటీరియల్ చదువుకోవచ్చు, టెక్స్ట్ ఉన్న చదువుకోవచ్చు. చదివి వస్తే ఇంకా మంచిది, చదవకపోయి వచ్చినా తర్వాత చదివినా సరే మంచిది. ఏది ముందైనా సరే మీకు టోటల్ గా అవగాహన రావాలి, విషయాన్ని అన్వయం చేసుకోవడం, అప్లై చేసుకోవడం రావాలి. ఇది బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్? అలాగే అనిల్ కుమార్, మీరు ఏమైనా చెప్తారా? అనిల్ కుమార్ చెప్తాను సార్. అయిపోయాక చెప్తాను. డౌట్స్ ఎవరికైనా ఉంటే అడగండి. ఎవరికైనా లేకపోతే అనిల్ కుమార్ మాట్లాడతారు. ఆ ప్రీవియస్ స్టూడెంట్, తన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ యాక్చువల్గా ఇక్కడ చాలా విషయాల్ని అధ్యయనం చేశాడు ఒక రకంగా. అతని మాటలు కూడా వినండి, ఆ తర్వాత మీరు నిర్ణయాన్ని తీసుకోండి. అనిల్ కుమార్, మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా ఎవరైతే అక్షయ తునిరామ్ను తీసుకున్నారో వారందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా మందికి కూడా తెలుసు, కరోనా టైంలో చాలా వరకు అందరికి ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం కూడా. సో ఆ టైంలో నేను కూడా అక్షయ తునిరామ్ గురించి మామూలుగా టెలిగ్రామ్ తెలుసు నాకు. నేను కూడా ఏమవుతుందిలే, అసలు వీళ్ళేం చెప్తారులే, ఎందుకంటే హైదరాబాద్ చాలా క్వశ్చన్ నేను కూడా చూశాను, అన్ని తిరిగాను కూడా. నాకు ఎక్కడ కూడా ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. లాస్ట్కి ఏమైంది, మన అక్షయ తునిరామ్ దొరికింది. నాకు కూడా కొంచెం సందిగ్ధత ఉన్నది అప్పటికి కూడా. కానీ క్లాసులు విన్నాక నాకు మొత్తం క్లారిటీ వచ్చేసింది. సిలబస్ అంటే ఏంటిది, అసలు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి ఓవరాల్ ఐడియా మొత్తం వచ్చింది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, ఒకటి డైలీ మనం ఏదో సినిమా కదా వెళ్ళినట్టు 2 hours సార్ డైలీ 8 o'clock వస్తారు, మనం కూర్చొని విందాము అయిపోద్ది అనుకో కాకుండా, సార్ చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, చాలా బెటర్. అలా రాసుకున్నప్పుడు ఏమైందంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ లాస్ట్ టైంలో అడగవచ్చు మీరు. లేదంటే మనకు సండే కూడా డౌట్ సెషన్ ఉంటుంది సపరేట్, అప్పుడు కూడా మీరు అడగవచ్చు. సార్ మెటీరియల్ 360 degrees యాంగిల్ కవర్ చేసి ఇస్తారు, మీరు ఏం టెన్షన్ పడకండి. మేము ఆల్రెడీ సార్ చెప్పారు, ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను కాబట్టి నేను ఇప్పటికీ చదువుతున్నాను, చాలా బాగా అర్థమైపోతుంది. దీని తర్వాత ర్యాపిడ్ కోర్స్ ఉంటుంది, అది వేరే విషయం, అందులో కూడా మీకు మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ డైలీ ఎప్పటికప్పుడు చదువుకుంటే చాలా బెటర్. మళ్ళీ ఒకసారి మీరు పెండింగ్ అనేది పెట్టుకోకండి, సార్ ప్రతి ఒక్కరి డౌట్ క్లియర్ చేస్తారు. మీరు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డౌట్ అప్పుడు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే టైం సరిపోదు, మీకు తెలుసు యూపీఎస్సీకి వచ్చాము అంటే టైము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇక్కడనే క్లియర్ చేసుకోండి. సార్ ప్రతి ఒక్కటి ఇస్తారు, మీకు నోట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి సందేహాన్ని క్లియర్ చేస్తారు. మనకు సందేహం వస్తుందా అని సారే ముందే ఆలోచించుకొని సార్ ఆ డౌట్ క్లారిఫై చేస్తారు ముందే. ఎందుకంటే చాలాసార్లు మేము చూసాము, ఇప్పటికి కూడా మేము సార్కి అదే మాట చెప్తుంటాం, మీకు డౌట్స్ ఆల్మోస్ట్ రాకుండా సార్ చూసుకుంటారు, అయినా సరే కొన్ని వస్తుంటాయి అందరికి, తప్పకుండా అడగండి, ఎవరు మొహమాట పడకండి. ఇక్కడ ప్రతి ఒక్కరైతే బాగా నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఏ డౌట్స్ ఉన్నా సార్ని అడగండి, మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం, అంటే సీనియర్స్ గా కాబట్టి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు వాళ్ళని అడగకుండా మమ్మల్ని అడగవచ్చు. మీకు ఏ విధంగా అన్ని విధాలుగా మీకు అక్షయ తునిరామ్ సహాయపడుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శుభం నాన్న, శుభం. ఇంకెవరైనా మాట్లాడతారా? జశ్వంత్, మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదు సార్, అందరు చెప్పారు. చెప్పండి. ఏం లేదు సార్, తెలుసుకున్నాను. నరేష్, ఫ్రెండ్స్ రెస్పాండ్ అవ్వండి, సార్ చాలా ఫ్రీగా ఉంటారు మనతోని, మీరేమి ఇది పెట్టుకోకండి. మీకున్న ప్రతి డౌట్ ని అడగండి, అది చిన్నదైనా పెద్దదైనా. డౌట్ అంటేనే డౌటే ఒక డౌట్ అయినప్పుడు అది చిన్నదైతుంది, పెద్ద అయిపోయింది. సో మొహమాట పడకండి. నేను కూడా ఫస్ట్ వీక్ కొంచెం మొహమాటం పడ్డాను, కానీ ఇప్పుడు మొహమాటాన్ని చీల్చుకుంటూ వచ్చేసాను. సో అడగండి, ఫ్రీగా అడగండి. మీకు సార్ మనకి పర్సనల్ గా కూడా ఒక సార్ అన్న కోణంలో కూడా మనకి ఒక మెంటర్ కంటే కూడా గైడెన్స్ పరంగా కూడా పర్సనల్ కూడా టచ్ లో ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాక్ట్లీ ఇందాక చెప్పినట్టు నేను December 1st లో జాయిన్ అయ్యాను. ఈ రోజు కూడా December 1st ఎగ్జాక్ట్లీ 1 year సార్ ఇచ్చిన మాట ప్రకారం సారు నిలబడ్డారు. సార్కి మేము కూడా అదే విధంగా
మనకి చేయాల్సిన కర్తవ్యం సార్కి మనం మార్కుల రూపంలో ఇవ్వడమే సార్కి గొప్ప బహుమతి అని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సో అడగండి, నో ప్రాబ్లం. అది చిన్నదైనా పెద్దదైనా అది ఎలాంటిదైనా ఆ పదాలు, ఆ అర్థాలు, వాటి వెనక ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు మొహమాట పడకండి. మా పర్సనల్ కూడా సార్ టెలిగ్రామ్ లో టచ్ లో ఉంటారు. సార్ మనకి ఆ సందర్భాన్ని బట్టి మనం అడిగితే సార్ కూడా చాలా పాజిటివ్ గా, చాలా మన ఫ్రెండ్ అని అడిగితే ఎలా రెస్పాండ్ అవుతాడో సేమ్ సార్ కూడా అదే ఉంటారు. సార్ సో ఆ విషయంలో మనం సార్కి థ్యాంక్స్, చిన్న పదం అది చెప్పలేను నేను. సో ఏదైనా చెప్పాలన్నా సార్కి ఒకటే, మనం మార్కుల రూపంలో సార్కి అందిస్తే సార్ మనసు కొంచెం హాయిగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అది సార్. ధన్యవాదాలు. దేవి గారు, దేవి. శ్రీకాంత్, మనోజ్ కుమార్, ఏమంటే మీరు ఏమీ స్పందించరా, పక్కన పెట్టారా ఏంటి మొత్తం? విద్యాధరి, వెళ్ళిపోయింది అమ్మాయి. సార్ ఉన్నాను సార్. చెప్పమ్మా. ఓన్లీ అంటే యానిటేషన్ కోచింగ్ తీసుకోవచ్చా సార్? ఓన్లీ యానిటేషన్స్ కోచింగ్ ఎలా ఉంటుందండి? సిలబస్ మీరు అంతకు ముందు ఏమైనా తీసుకున్నారా శ్రీకాంత్ గారు? ఎక్కడైనా గైడెన్స్ తీసుకున్నారా? మీరు మాట్లాడవచ్చా? మాట్లాడే అవకాశం ఉందా శ్రీకాంత్? మాట్లాడండి, పర్వాలేదు, ఇందులో ఏమి ఇబ్బంది లేదు. నాగరాజ్ సార్ దగ్గర తీసుకున్నారు, వెరీ గుడ్. మీకు యానిటేషన్స్ డౌట్ అంతేనా? మెయిన్స్ ఎగ్జామ్స్ అప్పుడు లిటరేచర్ సబ్జెక్ట్ కూడా కంటిన్యూగా జరిగిన 5 days లో అవుతుంది. ఆ లిటరేచర్ సబ్జెక్ట్స్ కి వేరే టైం టేబుల్ ఉందా సార్? మీరు మాట్లాడే అవకాశం ఉందండి దేవి గారు? మీరు మాట్లాడే అవకాశం ఉందా? స్టడీ హాల్లో ఉంటాను సార్, నాట్ పాసిబుల్ టు టాక్, సారీ. మనోజ్ కుమార్ సార్, నేను టెలిగ్రామ్ లో చూసి ఇవాళ రోజు జాయిన్ అయ్యాను సార్, మీరు చెప్పండి, చాలా బాగా అర్థమైంది సార్, చెప్పింది అర్థమైంది. ఓకే, రైట్. మనోజ్ కుమార్, మీకు ధన్యవాదాలు, స్వాగతం. ప్రతిదీ కూడా మాక్సిమం అర్థమయ్యేలా చెప్తాము. శ్రీకాంత్ గారు, మీరు అడిగిన ప్రశ్న, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అయితే యానిటేషన్స్ అనేవి నిజానికి కామెంట్స్, దీని వ్యాఖ్య అంటాం కదా, వ్యాఖ్యలు అనేవి ఒక్కటే మేము కోచింగ్ అనేది ఇవ్వలేకపోతున్నామండి. అది కూడా ఆలోచిస్తాం. ప్రస్తుతం అయితే మాకున్న, లేదు మీరు దానికంటే బెటర్ ఏంటంటే ఎంఎంబి కోర్స్ తీసుకోండి, మెయిన్స్ మార్క్స్ బూస్టర్ అనేది. దాంట్లో మీకు వ్యాఖ్యానాలు చాలా వరకు కవర్ అవుతాయి. ఎందుకంటే టెక్స్ట్ కి వ్యాఖ్యానాలు ఉంటాయి. అలాగని ఖచ్చితంగా వ్యాఖ్యానం అనేది మీకు ఉచితంగా ఇవ్వటం లేదు, ప్రత్యేకంగా ఇవ్వటం లేదు, అయితే అన్నింటిలో కలిపి ఇస్తున్నాం. లేదు మీరు వ్యాఖ్యానాలే కావాలి అంటే మరి దానికి మేము ప్రజెంట్ అయితే ఏం చేయలేము, దానికోసం ఆలోచిస్తాం. ఖచ్చితంగా వ్యాఖ్యానాలు సపరేట్ గా ఒక కోర్స్ లాగా చేసే అవకాశం ఉందేమో చూస్తాను. ప్రస్తుతం ఉన్న టైంలో నాకు కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని చేయలేకపోతానేమో అని నీకు మాట ఇవ్వలేకపోతున్నాను, అందుకంటే. ఓకేనా? అది ట్రై చేస్తాను, నా వల్ల అయింది అనుకుంటే, నా టైం కనుక అడ్జస్ట్ అయితే కనుక ఖచ్చితంగా వ్యాఖ్యానాలు కూడా మేము ప్లాన్ చేస్తాం, దానికి కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు, బట్ నాట్ షూర్. ఎందుకంటే ఈ కోర్సు నడిపించాలి, ఇంకో కోర్సు నడిపించాలి, 3 కోర్సులు అంటే కొంచెం టైం ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకేనా? దేవి గారు, మీరు ఇంకేమైనా ఉన్నాయో చెప్పడానికి? చెప్పమ్మా, నువ్వు చెప్తానన్నావు ఏదో. విద్యాధరి సార్, చెప్పడానికి ఏం లేదు. లైక్ నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. లైక్ ఏమైనా సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి కొంచెం కాన్ఫిడెంట్ గా నేర్చుకోవడానికి తయారుగా ఉన్నాను, అంతే. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, రైట్. ఇంకేమైనా ఉన్నాయో చెప్పడానికి?
ముగిద్దామా ఈ రోజు? రేపటి నుంచి మీరు ఎవరైతే జాయిన్ అవుతారని ఉద్దేశం ఉంది జాయిన్ అవ్వండి. మీ క్లాసెస్ ఎప్పుడు కూడా 8 to 10 మధ్యలో ఒక 5 minutes మాక్సిమం ఇస్తాము. 2 minutes మాక్సిమం ఉంటుంది. 2 to 5 మాక్సిమం, అంతకనే ఉండదు. ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో కూడా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మధ్యలో గ్యాప్ ఇవ్వకపోతే కంటిన్యూగా 2 hours కొంచెం వెళ్ళలేరేమో అని కొద్దిసేపు ఆగుతాను. దాని గురించి చెప్పొచ్చుగా మీరు హరీష్ గారు, మహేష్ గారు. మీరు మెయిన్ కోర్స్ చెప్పలేదు మహేష్ గారు. సార్ మెయిన్స్ సార్ కోర్స్ ఎలా చెప్పామనే చెప్పండి ఒకసారి వాడికి. హాయ్ ఫ్రెండ్స్. అవును సార్ అన్నట్టు మనకి ఫుల్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అవుతుందో అది 3.5 months ఉంటుంటే నెక్స్ట్ మనకి ఎంఎంబీ సెషన్ అని మనకి అదే కదా సార్ మీరు అంటుంది? మెయిన్స్ MMB కోర్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న కోర్సు ఎలా ఓ ఉంటుంది, దీనికి ఎన్ని సార్ గంటలు చెప్తాము, ఎలా ఎస్ సార్ ఎస్ సార్ ఉంటుంది? ఎస్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ కోర్స్ వచ్చేసి సార్ అన్నట్టే 3.5 months ఉంటుంది. మాక్సిమం సార్ అనుకున్న టైంకే వాళ్ళు మనకు షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారమే మనకి ప్యారలల్ కవర్ చేసుకుంటూ వెళ్తారు. డైలీ మనకి క్లాసెస్ 8కి ఎగ్జాక్ట్లీ సార్ అయితే ఎగ్జాక్ట్లీ 8కే వస్తారు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఏదో రేర్ 99.99% సార్ 8కే వచ్చారు. ఎలా చెప్పగలంటే ఇది నేను ప్రతిరోజు సార్ వచ్చే టైమింగ్ నోట్ చేసేవాడిని. నాకడ విత్ లైక్ పేపర్ తో రాసిన ప్రూఫ్ కూడా ఉంది. విత్ డేట్, విత్ టైమ్‌తో సహా. అందుకోసం అలా గట్ ఫీలింగ్‌గా చెప్తున్నాను, అంతేం లేదు. సో 8 to 10 మనకి క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే టాపిక్ మనకి ఈవినింగ్ మనకి 4 to 4:30 అరౌండ్ అలా మనకి జూమ్ సెషన్ లింక్ వస్తుంది మన మెయిల్ ఐడికి. 8 to 10 క్లాస్ జరుగుతుంది. 10 to 10:20, 10:30 మటుకి మనకి డౌట్ సెషన్ ఉంటుంది. ఆ రోజు ఏదైతే టాపిక్ చెప్పారో ఆ టాపిక్ మీద మనకి ఆన్ ది స్పాట్ లోనే మీరు క్లాస్ జరుగుతూ ఉంటుంటే మీరు ఎక్కడైతే మీకు డౌట్ ఉందో పర్సనల్ గా ఒక పేపర్ లో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఎటో ఒక సైడ్ రాసుకోండి మీ డౌట్స్ ని ఆ రిలేటెడ్ టాపిక్ దగ్గర. అప్పుడు మీకు ఏదైతే మనకు హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్ ఉంటుందో ఆ సెషన్ లో మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు లేట్ అవుతుంది అంటే సార్ మనకి నైట్ అయినా సరే సార్ మనకి వాయిస్ రూపంలో గాని టెలిగ్రామ్ లో సెండ్ చేస్తారు. నో ప్రాబ్లం. మీరు దాంట్లో ఏమి ఇబ్బంది పడకండి. సో ఫుల్ కోర్స్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ కోర్స్ అనేది మనకి ఆల్ యాంగిల్స్ లో లైక్ అసలు ప్రతి మన సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ ని ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది సార్ అన్నట్టు అప్లికేషన్ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని నోటుగా సార్ విత్ ఎగ్జాంపుల్స్ తో కరెంట్ ట్రెండ్స్ కి అనుగుణంగా ఎక్కడ ఎలాంటి సమాచారాన్ని మనకి చెప్పాలి, ఎక్కడ ఎంత మటుకు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్ అని. ఎందుకంటే ప్రతి దాంట్లో సిలబస్ ఓషనే మనకి. జిఎస్ అయినా సరే, లైక్ ఆప్షన్ అయినా సరే. రాసేవాడికి అడిగేవాడు లోకం ఉన్నట్టు సరే ఉంటుంది ఒక సామెత. చెప్పేవాడికి అన్నట్టు చాలా ఉంటుంది. బట్ సార్ ఆ లైన్ కూడా చాలా నీట్ గా ఫుల్ఫిల్ చేశారని నేను చెప్పగలను. సో ఫుల్ కోర్స్ ఎంత బాగా వింటే ఎంబీబీఎస్ సెషన్ అంత ఈజీగా వేగంగా అర్థం అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. సో అది సో ఓవరాల్ గా అయితే ఎక్స్పీరియన్స్ అయిన కాబట్టి నేనైతే అంతేగా ఇంకెక్కువ కూడా చెప్పగలను. సో మళ్ళీ ఎక్కువ చెప్పినా కూడా ఓకే ఇంకా చెప్పొచ్చు. బట్ మీకు పర్సనల్ గా ఎప్పుడైనా ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కూడా పర్సనల్ గా అనిల్ కూడా అడగొచ్చు. నో డౌట్ అందులో. ఫుల్ కోర్స్ అయితే చాలా బాగుంటుంది అనే కంటే కూడా మీరు బాగా వినడానికి ప్రయత్నించండి, అప్పుడు బాగుంటుంది. బాగా అనేది అది వ్యక్తిగతం. అది ఎందుకంటే లిటరేచర్ తీసుకోవడమే మనం ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు చూజ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాం అందరం. థ్యాంక్ యూ సార్. సో ఇందులో ఈ కోర్స్ కంప్లీట్ గా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ కోర్సుకు సంబంధించి మీరు ఈ రోజు రాలేకపోయారు అనుకోండి, అది నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ ఎప్పుడైనా మీరు వినొచ్చు. అందులో మీకు మళ్ళీ ఏం ఛార్జ్ చేయడం ఉంటుంది. అంటే మీరు December 1st నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ మీరు December 1st వరకు కూడా ఈ కోర్సుని కంప్లీట్ గా వినొచ్చు. ఎక్కడ మీరు మళ్ళీ కావాలనుకున్నా కూడా వినొచ్చు. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ లో పార్ట్ కూడా మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. అట్లాగే ఎక్కడైనా నేనేదైనా కొంచెం ఓవర్ ల్యాపింగ్ అయింది అనుకోండి, అక్కడ ఒకటే రిపీటేషన్ అయ్యో తప్పుడు రిపీటేషన్ అయింది అనుకోండి, అలాంటివి కూడా మీరు చెప్పచ్చు. అలాంటివి చెప్తే నేను మళ్ళీ దాన్ని తప్పు కానీ పొరపాటు కానీ సరి చేసుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంతో పాటు సబ్జెక్ట్ కూడా డెవలప్ చేసే పరిస్థితిలో మిమ్మల్ని తీసుకెళ్తాం. దాంతో పాటు మీరు ఈ టెస్ట్ సిరీస్ కూడా రాయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. ఇంకా ఈ ఇద్దరు అబ్బాయిలు ఇంకా టెస్ట్ సిరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, వాళ్ళు చేస్తారు. చేస్తే వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళు కూడా చేస్తారు. మంచిగా ఆ టెస్ట్ సిరీస్ ని ఎలా రాయాలి, ఎందుకు ఎన్ని పాయింట్స్ రాయాలి, లేదా ఏ నేపథ్యంతో రాయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ మెయిన్స్ కి ఫిల్మ్స్ అయిపోయి మెయిన్స్ కనుక వస్తే ఇంకా వాళ్ళని ఆపడానికి ఇంకా సాధ్యం కాదు. ఇంకా మాక్సిమం వెళ్తారు అని నమ్మకం నాకు ఉంది. అనిల్ కుమార్ చెప్పండి.
సార్ గురువు గారును నా మిత్రుడు మహేష్ అన్నీ చెప్పేశారు ఆల్రెడీ. చెప్పడానికి కూడా ఏం లేదు. అయినా సరే కొన్ని మాటలు చెప్తాను. ఆ సార్ చెప్పే మాటల్లో మీరు చెప్పాలంటే నా మిత్రుడు ఒక మాట చెప్పారు. నేను డైలీ కొన్ని రాస్తున్నాను సార్, టైమ్ టు టైమ్ వస్తున్నారు లేదన్నట్టు. ఆ మహేష్ చెప్పింది పచ్చి నిజం అని చెప్పొచ్చు దాన్ని. ఎందుకంటే సార్ టైమ్ టు టైమ్ వస్తారు. 8 కంటే 8కి వస్తారు. టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు సార్. ఏ విషయం ఉన్నా గాని. మీకు డౌట్ సెషన్ చాలా చెప్పారు కదా! అంటే మీకు ఒక డౌట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సండే కూడా మళ్ళీ చెప్తారు. అలా అని కాదు సార్ టైం దొరకకపోతే మళ్ళీ రికార్డ్ కూడా వీడియో రికార్డ్ చేసి మళ్ళీ పెడతారు. సో ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు ఖచ్చితంగా పరిపూర్ణ జ్ఞానం వస్తుంది మీకు ఇక్కడ తెలుగు సాహిత్యం మీద. ఇంకో మాట చెప్పాలంటే చాలా మందికి ఎథిక్స్ మీద కొంచెం భయం ఉంటుంది. మామూలుగా ఎవరికైనా సరే. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా బెంగుంటుంది మన ఎథిక్స్ మీద. సో సార్ చెప్పే ప్రతి ఒక్క స్టోరీ మీరు చూసే ఉంటారు. ఒక చిలక స్టోరీ చెప్పారు సార్. ఈ విధంగా చాలా సార్ సింపుల్ గా ఎథిక్స్ గురించి చాలా చెప్తారు ఈ విధంగా. మీరు దాన్ని కూడా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎథిక్స్ కూడా కవర్ అవుతుంది ఇక్కడ. అంటే మొత్తం కవర్ అవుతుందని చెప్పను. కానీ సార్ చెప్పే దాంట్లో కనీసం ఒక 40-60% కవర్ అవుతుంది ఇక్కడ ఎథిక్స్. ఎందుకంటే మహాభారతం, రామాయణం, తిక్కన గురించి సార్ చెప్తుంటారు. రాసినప్పుడే మంచి మంచి స్టోరీస్ చెప్తారు సార్ ఇందులో మీకు బోర్ కొట్టకుండా. ఎందుకంటే మీరు కూడా అడగండి. ఎందుకంటే సార్ చెప్తున్నారు అని చెప్పేసి మనం వినుకుంటా కాదు. మీరు కూడా డౌట్స్ అడగాలి. అడిగినప్పుడే సార్ ఇంకా బాగా చెప్పగలరు ఈ విషయం. అది నా తరం. ఎందుకంటే మేము చూసాం కదా, మేము డౌట్స్ అడిగినప్పుడు సార్ ఇంకా బాగా చెప్పేది. ఇంకా ఇంకా ఇంత బాగా చెప్పాలి వీళ్ళకు అని సార్లో ఇంకా ఎంతూజిజం ఉంటుంది అన్నట్టు సార్లో. కాబట్టి మీరు అడగకపోతే వేస్ట్ అయిపోతుంది అలా. మీరు కరెక్ట్ యూజ్ చేసుకోండి. ఈ 3.5 months కరెక్ట్ యూజ్ చేసుకోండి. తెలుగు సాహిత్యం మీద మీకు ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. ఎందుకంటే మాకు వస్తుంది కూడా మాకు ఆల్రెడీ. ఇంకా మాకు కూడా పూర్తిగా రాలేదు. సార్ చెప్పినట్టు మీకు ఎగ్జామ్స్ ఇంకా రాయలేదు. అది ఒక్కటి మాక్ టెస్ట్ రాస్తే మాకు కూడా కవర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? విద్దామా? శుభం భయ్యా. అందరూ కూడా వచ్చి మీరందరూ కూడా సివిల్ సర్వెంట్ గా అవ్వాలని, ముందు అక్షయ తృతీయలో జాయిన్ అవ్వాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా జశ్వంత్ చెన్న గారు, అట్లాగే దేవి గారు, సుష్మిత, శ్రీకాంత్ ఆల్రెడీ జాయిన్ అవుతున్నాడు, విద్యాధరి జాయిన్ అయింది అనుకుంటున్న అమ్మాయి కూడా. అందరికీ ధన్యవాదాలు పేరు. శుభం పోయారు.